తండ్రి, పరిశుద్ధమైన మహిమ కలిగిన మీ నామానికి మా బ్రతుకు కాలంలో మీరిచ్చిన మరి యొక్క దినాన్ని బట్టి మీరిచ్చిన ఈ దినములో నైనా దినము కంటే కాలము కంటే అన్నిటికంటే విలువైనటువంటి మీ వాక్యాన్ని నైనా ఆలోచించటానికి, పరిశీలించటానికి, వాక్య సందేశ రూపంలో చెప్పుకోవటానికి మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము కూడుకున్న ఈ కూడిక మా ఆత్మీయ జీవితాలకు మేలుకరముగాను, మాట్లాడుతున్న ప్రతి మాట వినబడుతున్న ప్రతి ఒక్కరికి నైనా వారి ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా నైనా పరలోకానికి వారిని చేర్చేదిగా ఉండునట్లు దయతో సహాయం చేయండి. మేము ఆలోచిస్తున్నటువంటి మీ వాక్యపు మాటలను మా పరిశోధన సరి అయినటువంటి దారిలో వెళ్ళటానికి కృప చూపించి తండ్రి, మీ కుమారుని నమ్ముకొని బాప్తిసం ద్వారా మీ కుమారుని ధరించుకున్న మేము ఇదిగోనైనా మీ పక్షాన మీ కుమారుడి నామములో తెలియచేస్తున్నటువంటి సందేశం సమాజానికి ఒక కనువిప్పుగా మిగలటానికి దయతో సహాయం చేయమని వినబడుతున్న ప్రతి మాట మనిషి యొక్క గుండెల్లోకి జొచ్చి తండ్రి వారి బ్రతుకులను దిద్దుకొని సత్యాన్ని చేపట్టి బ్రతుకులు పండించుకునే అదృష్టాన్ని వినబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వింటున్న మీ పిల్లలు అన్యమనస్కంగా నైనా ఉండకుండా కేవలం వినువారు మాత్రమేంటి, వారిని వారు మోసం చేసుకొనకుండా తండ్రి, మా ముందరి తరాలలో ఈ భాగ్యం చాలామందికి లేదు తండ్రి. వందల తరాలు తండ్రి మరి ఎంతో చీకటి యుగాలుగా కూడా గడిచిపోయిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి తండ్రి. బైబిల్ చేతికి వచ్చినప్పటికీ పరిశోధన అనే పదానికి అర్థము తెలియక, బైబిల్ ఎలా సాధించాలో, ఎలా నేర్చుకోవాలో, సమాజానికి ఏం అందించాలో, ఏం బోధించాలో తెలియక వందల వేల తరాలు నిర్వీర్యమైపోయాయి తండ్రి. మరి ఈ తరంలో నైనా మా తరం నిర్వీర్యం కాకుండా నైనా వెండి కంటే బంగారు కంటే విలువైన మీ మాటలను పరిశోధనాత్మకంగా మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. అలా మీ వాక్యాన్ని పరిశీలించి తీయబడిన ఒక మంచి పాఠాన్ని ఇదిగోనైనా ప్రపంచానికి అందిస్తున్న మాకు మీరు తోడుగా ఉండి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయగలరని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా జగద్రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన, పవిత్రమైన, శక్తి కలిగిన, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క నామంలో మీ అందరికీ నా శుభములు, నా వందనములు ఈ ఉదయకాల సమయం ముందు మీకు మరి ప్రేమతో తెలియచేసుకుంటున్నాను. పిల్లరా, మరి ప్రతి వారం ఈ తిరుపతి పట్టణంలో ఆదివారపు ఆరాధనలో కానివ్వండి, ఆదివారం జరిగే సాయంకాలపు లేఖనాల పరిశోధన తరగతుల్లో కానివ్వండి, మరి ప్రపంచానికి తెలియనటువంటి ఎన్నో గొప్ప సంగతులను ఆయన పిల్లలముగా మరి మనం ఆలోచిస్తున్నాం. పిల్లరా, మరి దేవుడు అనుగ్రహించిన ఈ మరి యొక్క ఆదివారపు వేళ ఉదయకాలమందు మరి ఆయన ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో అంతకంటే శ్రేష్టమైనటువంటి దేవుడి మాటలను మరి మనం ఆలోచిద్దాం. ఈ సందర్భంగా ఒక మంచి సందేశాన్ని వింటున్న వారి బ్రతుకులు తప్పనిసరిగా మార్చుకునవలసిన, ప్రపంచం తరతరాలుగా అలవాటుగా అనుసరిస్తున్న ఒక వాక్య విరోధమైనటువంటి పోకడను మానిపించేదిగా ఉండాలి అని మరి ఈ వాక్యాన్ని అందిస్తున్న నేను దేవుడి పక్షాన కోరుకుంటూ, మరి వింటున్న మీరు కూడా చెబుతున్న సంగతిని కేవలం వినేవారుగా ఉండకుండా విన్నదానిని దాని ప్రకారంగా ప్రవర్తించే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుని పిల్లలారా, ఒక మంచి సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఆ సందర్భం ఏంటంటే, మరి క్రైస్తవులు తమ పిల్లలకు ఇవ్వవలసినది ధనమా, వాక్యమా అనే ఒక మంచి బ్రతుకు పాఠాన్ని భూమి మీదకి వచ్చిన దేవుని పిల్లలమైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన దేవుని ఆదేశాన్ని 66 పుస్తకాల నుంచి ఈరోజు మనం ఆలోచిద్దాం. క్రైస్తవులు తమ పిల్లలకు ఇవ్వవలసింది మరి ఏది, లేదా ధనమా, వాక్యమా అన్నటువంటి సందర్భాన్ని బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, మనం ఆలోచించటం మాత్రమే కాకుండా
ప్రపంచ ప్రజానీకానికి బైబిల్ పట్టుకొని కూడా బైబిల్ మీద అవగాహన లేక పాతాళానికి దిగజారడానికి సిద్ధముగా ఉన్న క్రైస్తవులు కూడా మనోనేత్రాలు వెలిగింపజేసే మాటలని 66 పుస్తకాల నుంచి ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఉన్న సమాజంలో ఉన్న ప్రతి కుటుంబ పెద్ద లేదా ప్రతి తండ్రి లేదా తల్లి వీరు చేసేదేంటి, అనుసరించేదేంటి అని మనం ఆలోచించినట్లయితే, తమ తరువాత తమ ఆస్తులను, అవి స్థిరాస్తులైనా చిరాస్తులైనా ఎవరికి ఇస్తారు అంటే వారు కన్నా వారి వారసులకి వారసత్వంగా ఆస్తిపాస్తులను ఇవ్వటము అనేది మనం చూడగలం. మీరు కూడా వినే ఉంటారు, ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే. తల్లిదండ్రులు, మరికొందరైతే తాతలు ముత్తాతలు కూడా వారు వారి జీవిత కాలంలో కష్టపడి సమకూర్చుకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా ఎవరికి ఇస్తారు అంటే తమ పిల్లలకి వారసత్వంగా ఇవ్వటం. మరికొందరు మనవళ్ళకు ఇచ్చేవారు ఉన్నారు, అక్కడక్కడ ముని మనవళ్ళకు కూడా వారసత్వంగా వారి సంపాదించుకున్న ఆస్తిపాస్తులను ఇచ్చేవారు లేదా విడిచిపెట్టి వెళ్ళేవారు చాలామందే ఉన్నారు. ఆలోచించండి దేవుని పిల్లారా, అది ఒక్క మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో, ప్రతి ప్రజలో, ఆయా భాషలో మాట్లాడే ప్రతి జనములో, వాడు నాగరికుడైనా అనాగరికుడైనా, చదువుకున్నటువంటి మంచి మేధావి అయినా, చదువుకున్నటువంటి చదువులేని వ్యక్తి అయినా, పేదవాడైనా ధనికుడైనా మధ్యతరగతి వాడైనా, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ వర్గంలో, ఏ జాతిలో, ఏ మతంలో, ఏ భాషలో, ఎవరిని ప్రపంచంలో మనం ఆలోచించినా ప్రతి ఒక్కరూ చేసేది ఏంటంటే వారి జీవితకాలంలో సంపాదించుకున్నటువంటి యావదాస్తిని ఎవరికి విడిచిపెడతారు అంటే వారి పిల్లలకి వారసత్వంగా ఇచ్చి వెళ్ళటం మనం గమనించగలం. పిల్లరా, కొందరు భూముల్ని ఇస్తారు, కొందరు ఇళ్ళనిస్తారు, కొందరు ఐశ్వర్యాన్ని ఇస్తారు, మరికొందరు మరేవో ఇస్తూ ఉంటారు వారికి ఉన్నదాన్ని. మరి కొందరైతే ఉన్నది యావత్తు పిల్లలకే విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఎక్కువగా మనం గమనించగలం. పిల్లరా, మీరు ఆలోచించండి, వారసత్వంగా పిల్లలకి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు విడిచి వెళ్ళేది, ఇచ్చేది కూడా ఎక్కువగా ఆస్తిపాస్తులేనండి. పిల్లరా, ప్రపంచాన్ని ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కేవలం ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు మాత్రమే కాకుండా, ధనాన్ని మాత్రమే, ఆస్తులు మాత్రమే కాకుండా చాలామంది వారి వారసత్వంగా వ్యాపారాలను కూడా ఇచ్చి వెళ్ళటం మనం గమనించగలం. ఆలోచించండి దేవుని పిల్లరా. మరొక సంగతి ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మరి ధనవంతుల్లో భారతదేశానికి సంబంధించిన ధనవంతులు ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు తమ తాతలు లేదా నాన్నలు, తాతలు, తండ్రులు విడిచిపెట్టినటువంటి ఆస్తుల వల్లే వారి జీవితకాలంలో ఐశ్వర్యవంతులుగా వర్ధిల్లుతూ ఉంటారు. మెట్టుకు మన భారతదేశం గురించి మనం ఆలోచించినట్లయితే, భారతదేశంలో మరి అంబానీ కుటుంబం అనేది ఒకటి ఉంది. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అనే ఇద్దరు సోదరులు, అన్నదమ్ములు మన భారతదేశంలో ఉన్నారు. వీరు మరి ప్రపంచ కుబేరుల్లో, ధనికులలో టాప్ 10లో వీళ్ళు ఉంటారండి. అప్పుడప్పుడు టాప్ 1, ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంటారు, సెకండ్ ప్లేస్కు, మొత్తానికి టాప్ 10లో వీళ్ళు ఉంటారండి. పిల్లరా, మరి వీళ్ళు ఇలాగా ధనవంతులుగా ప్రపంచ కుబేరుల జాబితాల్లో ఉండటానికి కారకులు ఎవరు అంటే వారి నాన్న ధీరుభాయ్ అంబానీ అనే ఒక వ్యక్తి తన తాతలు తండ్రులు కూడా సంపాదించినటువంటి అంత ధనాన్ని సంపాదించి తమ వంశాన్ని ఆర్థిక స్థితిగతులను మలుపు తిప్పి మరి వేల కోట్ల రూపాయలను సంపాదించాడండి. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ తన ఇరువురు పిల్లల్ని పిలిచి, వేల కోట్ల రూపాయలని ఇద్దరు కుమారులకు పనిచేసి వెళ్ళాడు. అంటే
ఈరోజు వీరు టాప్ 10లో కుబేరులలో ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు సంపాదించి పంచి ఇచ్చినటువంటి ఆస్తుల వల్ల, దాన్ని పెట్టుబడిగా పెట్టి ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ ఏమండి చక్కటి కుబేరులుగా ప్రపంచంలో వర్ధిల్లుతున్నారు. పిల్లరా, మీరు ఆలోచించండి. ఇలా తండ్రుల నుంచి తాతల నుంచి ఆస్తిపాస్తులు తీసుకున్నటువంటి వారే ఎక్కువగా ప్రపంచంలో కోటీశ్వరులుగా మనకి కనబడుతూ ఉంటారు. అక్కడక్కడ మాత్రమే స్వయం శక్తితో వారి యొక్క ప్రజ్ఞా పాఠవాలతో ఎదిగిన వారు చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. ఆలోచించండి పిల్లరా. ఇకపోతే పిల్లలకి ఆస్తిపాస్తులే కాదు, వారసత్వంగా మరి నటనను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారా? పిల్లలకి తమ నటన వారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. మరి ఆంధ్రాలో కూడా మరి హాలీవుడ్ బాలీవుడ్ మనకు పెద్దగా తెలియకపోయినా ప్రస్తుతం ఆంధ్రాలో పరిస్థితులు మనం ఆలోచించుకుంటున్నా. ఏమండి, ఒకప్పటి ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ అని మనం విన్నాం కదండి, మన మాజీ ముఖ్యమంత్రి గారు. ఆయన వెళ్ళిపోతూ తన నటనను ఎవరికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయాడండి? తన కుమారుడైన బాలకృష్ణ గారికి మరి తన నటనా వారసత్వాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏమండి, అంతేకాదండి, అలాగే చాలా కుటుంబాలు కూడా కనబడతాయి. చిరంజీవి కూడా ఉన్నాడండి మన ఆంధ్రాలో. చిరంజీవి గారు కూడా మరి తన నట వారసత్వాన్ని ఎవరికి కట్టబెట్టాడు? తన కుమారుడైనటువంటి రామ్ చరణ్ అనే వ్యక్తికి ఇవ్వటం మనకు తెలుసు. అలాగే చాలామంది, కృష్ణ కూడా తన నటవారసులుగా మహేష్ బాబు నించోబెట్టడం, ఏఎన్ఆర్ గారు కూడా తన నటవారసులుగా నాగార్జున నించోబెడితే, నాగార్జున అంతటితో ఆగకుండా ఆ వారసత్వం ఇంకా ఎవరికి దారపోసాడు, ఎవరికి ఇచ్చాడు? తన ఇద్దరు పిల్లలకి కూడా నటనా వారసత్వాన్ని ఇవ్వటం ప్రస్తుతం మరి కరెంట్ న్యూస్గా మనం చూస్తున్నాం. అంటే పిల్లరా, కేవలం పెద్దవారు లేదా తల్లిదండ్రులు, తాతలు తండ్రులు తమ పిల్లలకి ఆస్తిపాస్తులు మాత్రమే కాకుండా వారికి ఉన్నటువంటి నటనను కూడా వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్నాం. అంతేకాదు పిల్లరా, మరి కొందరు ఆస్తి ఇస్తే, కొందరు నటనలు ఇస్తే, మరికొందరు రాజకీయాన్ని కూడా వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయిన వారిని మనం చూడగలం. మరి ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రాలో కూడా మరి రాజకీయ కుటుంబాలను, కొన్ని కుటుంబాలను మనం చూసినప్పుడు అండి, ఏమండి 99.9% ప్రతి రాజకీయ నాయకుడు ఎక్కువ పర్సెంట్ ఆలోచించేది ఏంటంటే వారసత్వంగా దేన్ని ఇవ్వాలి అనుకుంటాడు ఈ రాజకీయ నాయకులు అంటే, తమ పిల్లలకి రాజకీయాన్ని వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోవాలండి అనుకుంటారు. అలా చాలామంది ఉన్నారు. మరి ఎన్టీ రామారావు ప్రయత్నించాడు తమ పిల్లలకి ఇవ్వాలి అని, కానీ కుదరలేదు. కానీ పిల్లల మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా తన వారసుడైనటువంటి తన కుమారుడికి దేన్ని వారసత్వంగా చెల్లిపోయాడు? ఆస్తులతో పాటు రాజకీయ జీవితాన్ని కూడా వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయారండి. ఇలా చాలామంది ప్రపంచంలో, ఇందిరాగాంధీ కుటుంబం గురించి మరి మీకు నేను చెప్పవసరం లేదు. మరి నెహ్రూ గారు ఇందిరాగాంధీకి రాజకీయ వారసత్వాన్ని, ఇందిరాగాంధీ మరి రాజీవ్ గాంధీకి ఇవ్వటం, రాజీవ్ గాంధీ తన తదనంతరం తన భార్య, ఆ తర్వాత ఇప్పుడు ఇదిగో రాహుల్ గాంధీని రెడీగా రంగంలోకి దించేసుకున్నారు. పిల్లరా, అంటే ఐశ్వర్యం మాత్రమే వారసత్వంగా కాకుండా నటనను వారసత్వంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రపంచంలో మనకు కనబడుతున్నారు. అంతతో పాటు ఆగక మరి రాజకీయ జీవితాలను కూడా, రాజకీయాన్ని కూడా వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయారు కనబడుతున్నారు. అంతేకాకుండా ఇంకా ఆలోచిస్తేనండి, వారు చేస్తున్న వారి ప్రొఫెషన్స్ కూడా ఉంటాయి. వారు చేస్తున్న ఉద్యోగాలు, ప్రొఫెషన్ అంటాడు, వృత్తి. మరి ఈ ప్రొఫెషన్ను కూడా తమ తదనంతరం వారసులకి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. ఉన్నారా లేరండి? ఉన్నారు పిల్లరా. ఎందుకంటే ఒక డాక్టరు ఏమనుకుంటాడంటే తన కుమారుని డాక్టరేట్ చేసుకోవాలి అనుకుంటాడు. ఎందుకంటే తను డాక్టర్ అయినప్పటి నుంచి పేరు ప్రఖ్యాతులు గడించి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టే వాళ్ళు లెక్కకు మించి చాలామంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. ఇలా తమ హాస్పిటల్ వైద్య సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన వారు ఏమనుకుంటారంటే వారసత్వంగా పిల్లలకే ఇవ్వాలనుకుంటారండి. అందుకే వారిని చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో రంగరించి పోస్తారు. ఇది నువ్వే చూసుకోవాలి, మంచి స్పెషలిస్ట్ డాక్టర్ అయిపోవాలి, ఇదంతా నువ్వే కాపాడుకోవాలని చెబుతూ చిన్నప్పటి నుంచి డాక్టర్స్గా వారిని తయారు చేసుకుంటూ, ఏం పిల్లరా, మరి పెద్ద అయిన తర్వాత డాక్టర్లను చేసి మరి వారి తదనంతరం వారసత్వంగా ఆ వైద్య వృత్తిని, ఆ హాస్పిటల్స్ని, వారి సామ్రాజ్యాన్ని మరి వారి చేతుల్లో పెట్టి చక్కగా నిర్వహించమని చెప్పి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఒక డాక్టరు తన పిల్లలను డాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఇలాంటి వాళ్ళు కొదవలేదండి. ఒక ఇంజనీర్ కూడా ఏమనుకుంటాడండి, తన బిడ్డల్ని ఇంజనీర్లుగా చూడాలి అనుకున్నవారు ఉన్నారు. ఒక ఎస్పీ తన బిడ్డల్ని ఎస్పీగా, ఒక కలెక్టర్ తన బిడ్డను కలెక్టర్ చేసుకోవాలనుకుంటాడు. ఒక ఎస్ఐ తన కుమారుని ఎస్ఐయో అంతకంటే ఎక్కువగా సిఐయో ఇలా చేసుకోవాలి అనుకునే వారికి వారసత్వంగా, వారి తర్వాత అదే డిపార్ట్మెంట్లో అవే వృత్తుల్లో చేసుకోవాలి అనుకునే వారికి లెక్కలేదండి. చాలామంది ఉన్నారు. చాలామంది కొన్ని చెప్తుంటారండి, ఇలా కుటుంబం అంతా డాక్టర్స్ అండి, ఎక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు అనుకోండి, వారి కుటుంబాన్ని ఏమంటారు తెలుసా అండి? డాక్టర్స్ ఫ్యామిలీ అండి అంటుంటారు.
కలెక్టర్స్ ఫ్యామిలీ అండి అని ఎందుకంటున్నారు? ఎక్కువ మంది సివిల్స్లో ఐఏఎస్ కొట్టి కలెక్టర్స్ ఉన్నారు కనుక కలెక్టర్స్ ఫ్యామిలీ, ఎస్పీస్ ఫ్యామిలీ ఇలా చెప్తుంటారండి. అంటే వృత్తుల్లో కూడా, ప్రొఫెషన్ను కూడా వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోవాలి అనుకునేవారు కూడా, ఇచ్చి వెళ్ళేవారు కూడా ప్రపంచంలో చాలామందే ఉన్నారు పిల్లరా, మీరు ఆలోచించండి. అంతేకాదు వారి వ్యాపారాలను కూడా వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయేవారు కూడా చాలామందే ఉన్నారు. పెద్దలకు వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, పిల్లలను చిన్నప్పటి నుంచి ఆ వ్యాపారపు మెలకువలో నేర్పుతూ ఉంటారు. ఆ గల్లా పెట్టి దగ్గర లేదా క్యాష్ బాక్స్ దగ్గర కూర్చోబెట్టడం, ఎలా క్యాష్ తీసుకోవాలి, చిల్లర ఎలా ఇవ్వాలి, వ్యాపారం గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు దాన్ని ఎలా నిర్వహించాలో చిన్నప్పటి నుంచే తర్పీదు నుంచి వారిని జాగ్రత్తగా అందులో ఇన్వాల్వ్ చేసి వారి తదనంతరం వారి వ్యాపార సామ్రాజ్యాన్ని మరి ఆ పిల్లలకు వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇచ్చి వెళ్ళిపోయిన వ్యక్తే ఈ ధీరుభాయ్ అంబానీ. ఆయన కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని ధనంతో పాటు పిల్లలకు వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయారు. అలాగే టాటా వాళ్ళు కూడా, బిర్లా వాళ్ళు, అజీజ్ ప్రేమ్జీ గారు, చాలామంది అండి, విప్రో కంపెనీ ఉన్నారు కదా. ఈ పేరెన్నికైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్స్, చిన్న బిజినెస్ మ్యాన్ మొదలుకొని అతిపెద్ద వ్యాపార సంస్థలు నిర్వహించేవారు కూడానండి. మరి వారు ఏం చేస్తారంటే వారి వ్యాపారాన్ని వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోతున్నారు పిల్లరా. అంటే ఈ సమాజాన్ని ఆలోచిస్తున్నప్పుడు వారసత్వంగా ధనాన్ని, ఆస్తిపాస్తులను ఇచ్చేవారు కొందరైతే, నటనను ఇస్తున్నారు, రాజకీయ వారసత్వాన్ని ఇస్తున్నారు, వారసత్వంగా వ్యాపారాలను ఇస్తున్నారు, వారు చేస్తున్న ప్రొఫెషన్స్ కూడా వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలా వీటితోనే కాకుండా మరి చేతి పనులు చేసుకునేవారు కూడా, కార్పెంటర్ పని కానివ్వండి, స్కిల్డ్ వర్కర్స్ అంటాడు, స్కిల్డ్ వర్కర్స్ ఉంటారండి. మరి వారు కూడా వారి పనులను పిల్లలకు నేర్పించుకొని వెళ్ళిపోవడం కూడా మన ప్రపంచంలో చాలామందిని చూడగలం పిల్లరా. అంటే సమాజంలో రకరకాలుగా వారసత్వాన్ని తమ పిల్లలకి, తమ గర్భవాసాన్న పుట్టిన పిల్లలకి వారసత్వంగా ఇచ్చి వెళ్ళటం అనేది మనం ప్రపంచంలో మనకు చూడగలం పిల్లరా. ఇదంతా కూడా వాక్యం తెలియని వారు చేసే పనులు, వాక్యం తెలియని వారు తమ పిల్లలకు వారసత్వంగా ఇచ్చే వారసత్వాలు పిల్లరా. మరి లోకం ఇలాగుంది. మరి దేవుడు ఉన్నాడని నమ్మి వాక్యం తెలిసిన వ్యక్తులముగా, వాక్యం తెలిసిన బిడ్డలు దేవుని వాక్యాన్ని బట్టి మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి మన గర్భవాసాల గుండా పుట్టినటువంటి బిడ్డలకి, క్రైస్తవ బిడ్డలముగా, దేవుని మనసెరిగిన పిల్లలముగా, ఆయన వాక్యాన్ని బాగా నేర్చుకొని వాక్య ప్రకారం బ్రతుకుతున్నటువంటి ఆయన వారలముగా మరి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మన పిల్లలకి వారసత్వంగా దేనిని ఇచ్చి వెళ్ళాలి ఆలోచించండి. ఇదే సమాజానికి తెలియదు, ఇది ప్రపంచానికి తెలియదు. ప్రపంచానికే కాదు పిల్లరా, క్రైస్తవులకు కూడా ఎక్కువ మందికి అస్సలు తెలియదండి. ఎందుకంటే ఈరోజు మేము దేవుని నమ్ముకున్నామండి అని చెప్పేవారు చాలామంది మనకు కనబడతారు, మేము దేవుని నమ్ముకున్నాము అనేవారు మనకు కనబడతారు తప్ప పిల్లరా, నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్న వారిలో దేవుని మనస్సును తెలుసుకున్నాము అని చెప్పేవారు ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించండి. దేవుని నమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు తప్ప దేవుని మనస్సును తెలుసుకున్నవారు, ఆయన చిత్తాన్ని అర్థము చేసుకున్నవారు, ఆయన సంకల్పాన్ని వంట పట్టించుకొని దాని ప్రకారం బ్రతకాలి అనుకుంటున్నవారు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్ముకున్న వారికి ఈ లోకంలో కొదవలేదండి, దేవుని నమ్మామని చెప్పుకున్న వారికి ఈ లోకంలో కొదవలేదు పిల్లరా. కానీ దేవుని మనసు తెలుసుకొని ప్రవర్తించే వారి గురించి చెప్పాలి అంటే చాలా 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 తక్కువగా మనకు కనబడతారు పిల్లరా. మరి లోకమేమో అలాగా ఏవేవో ఆస్తులు, ఐశ్వర్యాలు, నటన, రాజకీయ ప్రస్థానం, వ్యాపారాలు, ప్రొఫెషన్స్ వీటిని వారసత్వంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లరా. మరి దేవుని పిల్లలముగా మనం దేనిని వారసత్వంగా మన వారసులకు ఇచ్చి వెళ్ళాలి? ఎందుకంటే మనల్నందరినీ కన్న తండ్రి దేవుడు మరి కన్నాడు గనక ఆయనకంటూ మన మీద ఎన్నో ఆలోచనలు ఉన్నాయి పిల్లరా. వారసత్వం అనేది మొట్టమొదటగా ఎవరితో ప్రారంభింపబడింది అని మనం ఆలోచించినట్లయితే దేవుడి దగ్గర నుంచే మరి క్రీస్తుకు వారసత్వంగా అందినవి కొన్ని ఉన్నాయి. క్రీస్తు నుంచి ఆయన నమ్ముకున్నటువంటి మనుషులలో ఉన్నటువంటి దేవుడి పిల్లలకు వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇవే క్రైస్తవులకి, ప్రపంచ ప్రజానీకానికి తెలియనివి. ఆలోచిద్దాం దేవుని పిల్లలారా. ఎందుకు దేవుడు మరి దేవుని పిల్లలని లేదా ప్రపంచ మానవాళిని
ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన నమ్ముకున్న బిడ్డలుగా, వాక్యాన్ని ఎరిగిన బిడ్డలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మన పిల్లలకి, మన వారసులకి దేనిని మనం వారసత్వంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇది మనకు తెలియాలి ప్రియులారా. ఇది తెలిసినప్పుడే మనం మన జీవితాలను వాక్యానుసారంగా నిలబెట్టుకోగలం. మనము దేవుని మనసెరిగి ప్రవర్తించగలం, దేవుడు అనుకున్నది చేయగలం, ఆయన దగ్గర పరలోకాన్ని సొంతం చేసుకోగలం. అంతేకాదండి, ఈ పాఠము తెలుసుకోవటం, దీని ప్రకారం బ్రతకటం అనేది మనకు మాత్రమే సంబంధించింది కాదు ప్రియులారా. మనము తర్వాత మన పిల్లలకి, వారి పిల్లలకి, మరి అనేకులకి ఆకాశము భూమి ఉన్నంత వరకు ఈ సబ్జెక్టు వెళ్ళాలి తప్పనిసరిగా ఆలోచిద్దాం. ఇంతకు దేవుడు దేనిని తమ పిల్లలకు వారసత్వంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నాడో మనం ఆలోచిస్తే, లోకం అనుకుంటున్నట్లుగా ధనరాశుల, ఐశ్వర్యమా, నటన, రాజకీయమా, వ్యాపారమా, ప్రొఫెషనా, దేనిని దేవుడు పిల్లలకి వారసత్వం ఇవ్వాలనుకుంటున్నాడు? 66 పుస్తకాలను చూద్దాం పిల్లరా. బైబిల్లో అన్నిటికీ సమాధానం రాశాడు. బైబిల్ ఎంత గొప్పదంటే, మనం ఆలోచించే ప్రతి ఆలోచనకి, మనకు వచ్చే ప్రతి ప్రశ్నకి, మన మనసులో తొలుస్తున్న ప్రతి ఆలోచనకి, ప్రతి ప్రశ్నకి, ప్రతి సందేహానికి బైబిల్లో దేవుడు మనం పుట్టక మునిపే సమాధానాన్ని రాయించాడు ప్రియులారా. మరి దేవుడి పిల్లలముగా, క్రైస్తవ బిడ్డలముగా మన తదనంతరం మన పిల్లలకి వారసత్వంగా దేన్ని ఇవ్వాలి అని బైబిల్లో మనం చూడగలిగితేనండి, మరి దేవుడు చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లరా, అక్కడ దేవుడు ఏం చెబుతున్నాడో దయచేసి బైబిల్ విప్పి ఆ మాటలను చదవండి. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూడగలిగితే, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను, సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును అన్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను అన్నాడు. అంటే నీ ఆయుష్ అయిపోయిన తర్వాత, ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత, నీ తర్వాత వచ్చే తరానికి, ఆ వచ్చే తరానికి నువ్వేం చేయాలి అంటే, నీ నుంచి వ్రాయబడినవి వారికి అందించాలి అంటున్నాడు. నీవు శాశ్వత కాలము భూమి మీద ఉండరు గనుక, కొద్ది రోజులే తల్లిదండ్రులుగా మీరు భూమి మీద నిలబడతారు గనుక, ఏదో ఒకరోజు మీ ఆయుష్ అనేది ముగిసిపోతుంది గనుక, ఆ ఆయుష్ ముగిసిన మరుక్షణమే భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి గనుక, ఇదిగో ఈ లోకాన్ని వెళ్ళక మునుపే నీవు చేయవలసిన పని ఏంటంటే, నీ తర్వాత వచ్చే తరానికి వ్రాయబడిన వాటిని అందించాలి అంటున్నాడు. చూడండి, వ్రాయబడిన వాటిని అందించాలి అంటున్నాడు. ఇంతకు వ్రాయబడినవి అంటే ఏంటి? వ్రాయబడిన వాటిని నీవు అందించాలి అన్నాడు కదా. వ్రాయబడినవి అంటే ఏంటి? ఎందుకంటే వ్రాయబడినవి అనగానే లోకంలో కూడా వ్రాయబడినవి, మనుషులు రాసుకున్నవి చాలా ఉన్నాయి. వ్రాయబడినవి అనగానే ఒకవేళ ఏమైనా దేవుడు ఆస్తుల గురించి రాసుకున్న డాక్యుమెంట్స్ గురించి ఏమైనా చెబుతున్నాడా? నా తదనంతరం రాజకీయ ప్రస్థానం ఇదిగో ఫలానా వాడికే అని రాసుకున్నటువంటి ఆ దస్తావేజుల గురించి ఏమైనా దేవుడు మాట్లాడుతున్నాడా? ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఏమైనా దేవుడు మాట్లాడుతున్నాడా? లేదా చాలామంది మరి డైరీలు రాస్తూ వారి డైరీలలో ఏవేవో సంగతులు వారి మనసులో ఉన్న మాటలు బయట పెట్టుకుంటూ ఉంటారు. మరి అలా వ్రాయబడిన డైరీల గురించి ఏమైనా దేవుడు చెప్తున్నాడు ఇక్కడండి. ఎందుకంటే వ్రాయబడి వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను అన్నాడు. వారికి మీరు వీటిని వ్రాయబడిన వాటిని మీరు ఇవ్వాలి అన్నాడు. ఎందుకంటే వ్రాయబడిన డాక్యుమెంట్సా లేకపోతే డైరీసా అని మనం ఆలోచిస్తేనండి, ఇవేవి కాదండి. ఇవేవి కాదు ప్రియులారా. మనుషులు రాసుకున్న డాక్యుమెంట్స్ కాదు, మనుషుల చే వ్రాయబడిన డైరీలు కాదండి. మరి వ్రాయబడినవి వచ్చే తరానికి అందించండి అని దేవుడు చెబుతున్నా, ఆ వ్రాయబడినవి అని దేవుడు చెబుతున్నా అవేవి ఏంటి? ఆ వ్రాయబడినవి అని మనం ఆలోచించినట్లయితేనండి, దేవుని మాటలండి. మనిషి జీవితానికి గమ్యాన్ని నిర్దేశించే, మనిషిని సరైన త్రోవలో నడిపించగలిగినటువంటి దేవుని జీవపు మాటలు, ఆయన వాక్యం ప్రియులారా, ఆయన వాక్యాలు ప్రియులారా.
వ్రాయబడినవి అందించండి అని వేటి గురించి దేవుడు చెబుతున్నాడంటే వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నీ తర్వాత తరాలకి నీవు అందించవలసింది నీ ఆస్తిపాస్తులు కాదు, నీ ప్రొఫెషన్ కాదు, నీ వ్యాపారము నటన ఇవి కాదు, వారసత్వం నట వారసత్వం కాదు, రాజకీయ వారసత్వం కాదు నాయనా. ఇదిగో వ్రాయబడినవి నీ తర్వాత తరాలకి అందించాలి అన్నాడు. చూడండి, అంటే దేవుని పిల్లలముగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వివాహాల ద్వారా మరి బిడ్డలను కని పెద్ద చేస్తున్న మనం, లేదా ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోనకుండా ఉన్నట్లయితే ఎవరినైనా దత్తత తీసుకోవటమో వాక్యాన్ని నిరూపించి నీ వారసులుగా నిలబెట్టడమో చేసినట్లయితే మరి నీ తదనంతరం ఆ బిడ్డలకి లేదా వారికి తర్వాత తరానికి వారసత్వంగా దేనిని దేవుడు ఇవ్వమని ఆదేశిస్తున్నాడంటే వాక్యాన్ని దేవుడు వారసత్వంగా ఇవ్వమంటున్నాడు. వాక్యాన్ని, వ్రాయబడిన వాక్యాన్ని వారసత్వంగా ఇవ్వు అంటున్నాడండి. వాక్యాన్ని, వ్రాయబడిన వాక్యాన్ని వారసత్వంగా ఇవ్వు అనగానే బైబిల్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి నువ్వు చివరి నీళ్ళు గొంతులో పోసుకొని గుట్టుకు మనడం కాదు. మరలా పిల్లలు మీరు ఆలోచించండి, వ్రాయబడిన దాన్ని ఇమ్మంటున్నాడో ఇంకా మనం ఆలోచించినట్లయితే ఈ వ్రాయబడిన దానిని వారసత్వంగా వచ్చు తరానికి ఎందుకు ఇవ్వాలి అంటే తర్వాత మాటలో చెప్తున్నాడు చూడండి, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. ఆ తర్వాత ఏమన్నాడు, సృజింపబడవు జనము యెహోవాను స్తుతించును అన్నాడు. చూడండి, అంటే సృజింపబడబోవు జనం, భవిష్యత్తు కాలంలో రాబోయే తరాల వారు మరి దేవుడైనటువంటి యెహోవాని, మన తండ్రిని స్తుతించాలి అంటే వారికి ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆయన ఎలా స్తుతించాలో తెలుసుకోవాలి, ఎందుకు స్తుతించాలో తెలియచేయాలి. ఇలా అనేకమైన ప్రశ్నలకు సమాధానం వాక్యం అండి. అందుకేనండి సృజింపబడబోవు జనము దేవుని భీకర కార్యక్రమాలను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మరి శౌర్యాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, సమస్తాన్ని మనకిచ్చిన అనేకమైన క్రియలను బట్టి, ఆయన తండ్రి అయిన దేవుని క్యారెక్టర్ని బట్టి ఆయన వచ్చే తరం స్తుతించాలి అంటే, భవిష్యత్తు తరాల్లో ఉన్న మన పిల్లలు స్తుతించాలి అంటే వారికి వారసత్వంగా మనం ఇవ్వవలసింది ఏది అంటే దేవుని వాక్యం అని బైబిల్ సెలవిస్తుంది. పిల్లలారా మీరు ఆలోచించండి. ఏమండి, ఇది మనసులో పెట్టుకొని మరొక మాటను కూడా మన బైబిల్ నుంచి మనం చూడగలిగితేనండి, అదే కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు గారు రాస్తున్నటువంటి ఒక చక్కటి మాటను కూడా మనం చూద్దాం. పిల్లలారా, కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం, దయచేసి అందరూ తీయండి. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 17, 18 వచనాలలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూడగలిగితేనండి, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి పిల్లలు. 71, 17, 18 దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. పిల్లరా మీరు ఆలోచించండి. ఒక్క క్షణం ఈ వచనాన్ని మనం ఆలోచించగలిగితేనండి, దావీదు గారు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతూ చెబుతున్న మాట ఏంటంటే పిల్లరా, దేవుడితో ప్రార్థన చేసుకుంటున్నాడండి. దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి అన్నాడు. చూడండి, అంటే దేవుడినే బోధకుడుగా చేసుకొని దావీదు గారు ఎదిగినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, ఏమండి, దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచు వచ్చావు అంటున్నాడు. దేవుడిని ఎందుకు బోధించుచూ వస్తున్నాడట? దేవుడి చెంత దావీదు గారు ఎందుకు నేర్చుకుంటున్నాడట? వాస్తవానికి పిల్లలకి బాల్యంలోనే వాక్యాన్ని నేర్పవలసింది, తెలియచేయవలసింది ఎవరండి? తల్లిదండ్రులు. పిల్లల బాగా మీరు ఆలోచించి మాట్లాడాలి. పిల్లలు మీరు ఆలోచించండి. బాల్యం నుంచి పిల్లలకు వాక్యాన్ని తెలియచేసి నేర్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? తల్లిదండ్రుల మీద ఉందండి. పిల్లరా, మళ్ళీ ఆ తల్లిదండ్రుల పరిస్థితే బాగోలేదనుకోండి, వాక్యాన్ని నేర్పించే స్థితిలో వాళ్ళు లేరనుకోండి, మరి పరిస్థితి ఎలా చెప్పండి? ఎందుకంటే మరి దావీదు గారి తండ్రి ఎవరు అంటే యెష్షయి గారండి. యెష్షయి గారి, బోయోజు గారి యొక్క మనవడే యెష్షయి. పిల్లరా, మరి యెష్షయి గారు దావీదు గారు అంత భక్తుడు కాదండి. దావీదు గారికి అంత ఆసక్తి కూడా వాక్యం పట్ల యెష్షయి గారికి ఉన్నట్లుగా మనకు కనబడదండి. ఏమండి, పుట్టింది దావీదు గారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ఆయన తండ్రి అయినటువంటి యెష్షయి, ఆయన తల్లి అయినటువంటి స్త్రీ కూడా పుట్టింది ఇజ్రాయేలీలో యూదాగోత్రంలో అయినప్పటికీ, యూదాగోత్రంలో పుట్టినప్పటికీ ఏమండి మరి దావీదు గారికి లేదా మోషే గారికి అబ్రహాం ఇస్సాకులకు ఉన్నటువంటి ఆ భక్తి, అంత భక్తి భావాలు అనేవి యెష్షయిలో మనకు కనిపించవు. పిల్లరా, ఏమండి మరి తల్లిదండ్రులు, దావీదు గారి తల్లిదండ్రులలో ఇవి కనిపించినప్పుడు
బిడ్డలను దేవుడి కోసం పెంచాలన్నటువంటి సబ్జెక్ట్ వారికి సరిగ్గా లేనప్పుడు మరి దావీదు గారి పరిస్థితి ఏంటో చెప్పండి. తండ్రికి భక్తి లేకపోయినా, అంత భక్తి తండ్రి లేకపోయినా, ఎక్కువ భక్తి ఎవరికి వచ్చిందండి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగినటువంటి ఉన్నతమైన స్థితి ఎవరికి సంభవించిందండి? దావీదు గారికి సంభవించింది. అందుకే దావీదు ఏం చేస్తున్నాడంటే, మరి తన తండ్రికి బహుశా ఎక్కువ వాక్యం తెలియనట్లుంది. అందుకే ఎవరి దగ్గర ఎవరు నాకు బోధించారని చెప్పుకుంటున్నాడండి. దేవా దేవా 17 వచ్చాం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇదిగో మోషే ద్వారా మీరు మాకు రాయించి ఇచ్చిన ధర్మశాస్త్రం, ప్రవక్తల ద్వారా మీరు రాయించి ఇచ్చినటువంటి మీ ప్రవక్తల గ్రంథాలు, ఇదిగో ఆ వాక్యం, ఇదిగో మీరు నాకు బోధించారు, నేను నేర్చుకున్నాను అంటున్నాడు. చూడండి ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి. నీవు నాకు బాల్యం నుంచి బోధించుతూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములో నీవు నాకు బోధించావు కదా, నీ వాక్యాన్ని నేను నేర్చుకున్నాను కదా, నేను నేర్చుకున్నట్లుగా ఊరికే లేను. నేనేం చేశాను అంటే ఇంతవరకు, ఇదిగో ప్రజెంట్ ఈ కీర్తన రాసేటంత వరకు దావీదు మహారాజుగా ఉన్న నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచి మీ వాక్యం, మీ మనస్సు, మీ ఉద్దేశాలు నాకు అర్థమైనప్పటి నుంచి, వాక్యాన్ని నేర్చుకున్నప్పటి నుంచి నేనేం చేశానంటే నేర్చుకున్న వాక్యాన్ని నాలో నేనే దాచుకోకుండా అనేకులకు ఏం చేశానంటున్నాడు? తెలుపుచూ వచ్చి తిని అన్నాడు. చూడండి పిల్లారా, తెలుపుతూ వస్తున్నాడు. చూడండి దావీదు గారు. ఏమండి, కేవలం అప్పుడున్న తరాల వారికి తెలుపుతూ వస్తున్నాడా? ఇంకా ఏదైనా జాగ్రత్తను తీసుకున్నట్లుగా మనకు వాక్యంలో ఏమనుందా? కిందకి వచ్చి మీరు 18వ వచనాన్ని కూడా చదవగలిగితే దావీదు గారు చెబుతున్న మాట అక్కడ ఉంది. చూడండి పిల్లారా, 18వ వచనం చూడండి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. ఏమండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా అండి అర్థం చేసుకుంటేనండి, దావీదు గారండి దేవుణ్ణి ఒక కోరిక కోరుతున్నాడండి. ఒక కోరిక కోరుకుంటున్నాడు. ఇంతకు ఏం కోరుకుంటున్నాడు దావీదు గారు అని మనం ఆలోచిస్తేనండి, తన తర్వాత తరాల వారికి ఏదో ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుడి దగ్గర దావీదు కోరుకుంటున్న కోరిక ఏంటి అంటే, నాయన ఇప్పుడు నేనున్నాను, మంచి యుక్త వయసులో ఉన్నాను, మరి చక్కటి నాకు కండబలం ఉంది, గుండెబలం ఉంది, ఒంట్లో ఆరోగ్యం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు చక్కగా అన్నీ ఉన్నాను. కానీ ఈ యవ్వనము, ఈ కండబలం, ఈ గుండెబలం ఎప్పుడు అలాగే ఉండవు కదా నాన్న. మరి ఏదో ఒకరోజు నేనేమైపోతాను? తల నెరిసి ఏమైపోతాను? వృద్ధుడనైపోతా. తల నెరిసి వృద్ధుడనైపోతా. మరి అప్పుడు మీ పని చేసే శక్తి నాకు ఉడిగిపోతుంది నా శరీరంలో. కాబట్టి ఇదిగో నేను తల నెరిసి వృద్ధుడనై మరి అనారోగ్యంతోనో మరి దేంతోనో మంచం మీదకి వెళ్ళక మునుపే మరి నేను కోరుకునే కోరిక ఏంటంటే, తమరు నాకు ప్రసాదించవలసిన కోరిక ఏంటంటే, ఇదిగో ఇప్పుడున్న వారికి ఆల్రెడీ నేను నా తరం వారికి నేను సేవ చేస్తున్నాను, తెలిసిందంతా నేను ప్రకటిస్తున్నాను, తెలియజేస్తున్నాను. కానీ నా కోరిక ఏంటంటే, ఇప్పుడే కాదు, ఏమండి ఇదిగో తండ్రి, నా తల నిలిసి మంచానికి చేరక మునుపే ఇంకా ఎవరికి నేను నీ మాటలను తెలియచేయాలి అంటే, మరి ఇదిగో పుట్టబోయేటువంటి మా వారసులకి, నా గర్భవాసం నుంచి వచ్చే నా వారసులకి, ఇశ్రాయేలీల గర్భవాసం నుంచి వచ్చేటువంటి వారి వారసులకి, నా ప్రజలందరికీ కూడా నేను, నా తరం వారు, నా పిల్లలకు మాత్రమే కాకుండా వారి పిల్లలు తరతరంలో వచ్చే పిల్లలకి నా తల నిలిసేటంత వరకు ఇదిగో నీ బలపరాక్రమ కార్యాలను తెలియచేయటానికి, మీ వాక్యపు సంగతులను వారికి నేర్పించడానికి నాకు అవకాశం ఇవ్వు తండ్రి అంటున్నాడు. చూడండి పిల్లారా, అందుకేమంటున్నాడు 18వ వచనంలో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, ఇదిగో వచ్చు తరం, యెహోవా అంటే ఎవరో, నీ బాహుబలం అంటే ఏంటో తెలియాలి అంటే ఈ తరంలోనే మేము చెప్పాలి అంటున్నాడు. చూడండి, వచ్చు తరము నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికంటే, భవిష్యత్తు తరాలలో ఏంటి, పుట్టిన వారికి అందరికీ, పుట్టబో వారికి అందరికా, ఇంకా పుట్టని వారి గురించి కూడా ఆలోచన కలిగి ఉన్నాడు, యోచన చేస్తున్నాడు. చూడండి, పుట్టబో వారికి అందరికీ, పుట్టబో వారిలో కొందరికా, నాకు పుట్టేవారికా, లేదు నా పిల్లలకు పుట్టేవారికి అంటున్నాడా, పుట్టబో వారికి అందరికీ అంటున్నాడు అండి. పుట్టబో వారికి అందరికీ. అందరికీ చెబుతావా దావీదు?
అందరికీ చెబుతావా? అంటే నీ పిల్లలతో సరిపెట్టుకోవా? నీ మనవలతో సరిపెట్టుకోవా? ఇశ్రాయేలు పిల్లలతో సరిపెట్టుకోవా? ఇశ్రాయేలు మనవలతో సరిపెట్టుకోవా? అయ్యా నువ్వు లేదు. పుట్టబో వారికి అందరికీ నా తండ్రికి మాటలు నేను తెలుసుకున్న ఈ మాటలు, నా తండ్రి బలపరాక్రమాలు, నా తండ్రి భీకర కార్యక్రమాలు, నా తండ్రి ఆశ్చర్యకార్యాలు, నా తండ్రి గొప్ప కార్యాలు, నా తండ్రి ప్రేమ, ఆయన మూర్తిమత్వం, ఇదిగో నా పిల్లలకి, వారి పిల్లలకి, ఇజ్రాయేలు వారికి కాదు, పుట్టబో వారికి అందరికీ భూ దిగంతాల వరకు నా ద్వారా దేవుడి వాక్యం వెళ్తే ఎంత బాగున్ను అని ఆలోచించుకుంటున్నాడండి. అందుకేమంటున్నాడు? పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు, మొదట నీ బాహుబలం గురించి నేను చెప్పాలి, నీ శౌర్యము గూర్చియు నేను తెలియజెప్పునట్లు నా తల నెరసి వృద్ధులనై ఉండే వరకు నన్ను విడిచిపెట్టాకు దేవా అంటున్నాడు. ఏమండి, ఎటువంటి మంచి కోరికను దేవుడి దగ్గర కోరుకుంటున్నాడో, ఎటువంటి ఆశను ఆసక్తిని దావీదు గారు కలిగి ఉన్నాడో. మనసు మీద పడిన తర్వాత ఆరోగ్యంగా యవన ప్రేమలు ఉంటుండగానేనా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే కోరుకుంటున్నాడు. అంటే భూమి మీదికి పుట్టుకొని వచ్చిన ప్రతి యవనస్తుడు, ప్రతి యవన స్త్రీ కలిగి ఉండవలసిన కోరికను దావీదు గారి ద్వారా దేవుడు ఇక్కడ మనకు రాయిస్తున్నాడండి. అలాగని దావీదు గారు ఏమైనా చేతగానేవాడు అనుకుంటున్నారా? దావీదు గారి దగ్గర ఏమీ లేవనుకుంటున్నాడా? ఎందుకంటే తరతరాలకి పుట్టబో వారికి అందరికీ దేనిని తెలియచేయాలనుకుంటున్నాడు? వాక్యాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాడు. అలాగని లేనుడు కాదు, చేతగానుడు కాదు. దావీదు గారు ఈ మాట రాసేటప్పటికి ఆయన దగ్గర ఏమున్నాయండి? రాజ్యం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కత్తి పట్టాడంటే 10,000 కుత్తుకలు తెగరగలిగినటువంటి శౌర్య కార్యక్రమాలు ఉన్నాయి. బలపరాక్రమవంతుడండి దావీదు గారు, చేతగానవాడు కాదు పిల్లలారా. ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. రౌతులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. ఒక రాజుకు, ఒక మహారాజుకు ఏం తక్కువ అయితే చెప్పండి? సకలం ఉన్నాయండి పిల్లరా. ఇన్ని కలిగినటువంటి దావీదు మహారాజు గారు తన తర్వాత తరములో పుట్టబోయే వారిని రాజులుగా చేయాలి అని కోరుకోవాలి. ఎందుకంటే ఒక రాజు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి అతనికి పుట్టే పిల్లలకి వాడు ఏం చేయాలనుకుంటాడండి? ఒక ముఖ్యమంత్రి అనేవాడు తన పిల్లలు ఏం చేయాలనుకుంటాడు? ఒక ప్రధానమంత్రి తన బిడ్డలు ఏం చేయాలనుకుంటాడండి? పనికిమాలిన ఆలోచనలు కదండి. వాడు రన్నింగ్లో ఉంటుండగానే వాడి బిడ్డని ముందుకు తోస్తాడు కదండి. వారు మంచి రన్నింగ్లో ఉండగానే హీరోలుగా బిడ్డలు తోసుకుంటున్నప్పుడు ఒక చేవగలిగిన వ్యక్తిగా, ఒక రాజ్యానికి మహారాజుగా ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు సకలము కలిగినటువంటి ఆ రోజు దావీదు కత్తికి తిరుగులేదండి. కత్తి పట్టాడంటే దావీదు కత్తికి నిలబడే మొనగాడు ప్రపంచంలో లేడు పిల్లారా. మీరు ఆలోచించండి, ఇంత సమస్తము కలిగినటువంటి, ఇంత గొప్పవాడైనటువంటి దావీదు మహారాజు గారు అండి తన తర్వాత తన పిల్లలందరినీ ఏం చేయాలని అడుగుతున్నాడండి? ఒకవేళ అనుకుంటే ఏమనుకోవాలి లోకరీతిగా అయితే? రాజులను చేయాలి. నా పెద్ద కొడుకు ఈ రాజ్యానికి, చిన్న కొడుకు ఆ రాజ్యానికి, ఏదో ఒకలాగా ఇజ్రాయేల్ సామ్రాజ్యంతో పాటు చుట్టుపక్కల దేశాలన్నీ ఆక్రమించుకొని నా వంశాన్ని తరతరాలు ప్రతిష్ఠించుకోవాలి, సంపాదన ఐశ్వర్యం అంతా తెచ్చి కూడబెట్టుకోవాలి, పేరు ప్రఖ్యాతులు నా వంశం వర్ధిల్లాలి అనుకోవాలండి. కానీ పిల్లరా, దావీదు గారు అలాగ అనుకోలేదండి. అన్నీ ఉన్న దావీదు గారే, సకలము ఉన్న దావీదు గారే. అందము ఉంది, ఐశ్వర్యం ఉంది, బలపరాక్రమాలు ఉన్నాయి. అనుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి తెగువ కలిగిన వాడండి, ప్రాణభీతి ఉన్నవాడు కాదండి దావీదు గారు. పిల్లరా, ఇన్ని అర్హతలు కలిగినటువంటి దావీదు గారు, సమస్త ఐశ్వర్యాన్ని కలిగినటువంటి దావీదు గారు ఏమండి తన తర్వాత తన తరాల వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడండి? వజ్ర వైడూర్యాలను కాదండి, అధికారాలను కాదు పిల్లరా, బలపరాక్రమం కాదు పిల్లరా, దేవుని వ్రాయబడిన మాటలను తర్వాత తరాల వారికి తెలియచేయాలి అనుకుంటున్నాడంటే మీరు ఆలోచించండి. అంటే ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి? ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి? దేవుని పిల్లలముగా నువ్వు పాత నిబంధనలో బ్రతికినా, క్రొత్త నిబంధన కాలంలో పుట్టి జీవించిన, దేవుని నమ్ముకున్న నీవు, దేవుని వాక్యాన్ని చదువుకుంటున్న నీవు, బాప్తిసం తీసుకున్నాను, క్రైస్తవురాలుగా మారిపోయాను, రొట్టె తింటున్నాను, ద్రాక్షరసం తింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాట పాడతాను, పేరు కూడా బైబిల్లోదే పెట్టుకున్నాను, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నావే. ఇలా క్రైస్తవులుగా చెప్పుకుంటున్న చలామణి అవుతున్న నీవు నీ తర్వాత తరాల వారికి దేనిని పంచాలో తెలుసా పిల్లరా? వాక్యం. మనం ఉంటున్న వారందరికీ మనకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యాన్ని పంచుకోవాలి. ఆ తర్వాత నీ గర్భవాసం నుంచి పుట్టిన పిల్లలకు వారసత్వంగా దేని నువ్వు పంచి వెళ్ళాలి, దేని నువ్వు వారసత్వంగా ఇచ్చి వెళ్ళాలని వాక్యం చెబుతుందండి. దేవుని మాటలు ప్రియులారా, వ్రాయబడిన సంగతులు ఇచ్చి వెళ్ళాలి ప్రియులారా. మీరు ఆలోచించండి. ఏమండి అర్థమైందంటారా క్రైస్తవ బిడ్డలకి? అర్థమైందంటారా చెప్పండి పిల్లరా. ఏ సంగతులైతే నువ్వు నేర్చుకున్నావో, ఏ పాఠాలనైతే నువ్వు తెలుసుకున్నావో, ఏ పాఠాలనైతే నువ్వు నీ నోట్బుక్లో డైరీస్లో రాసుకుంటున్నావో, తర్వాత వెళ్ళిపోతూ ఆస్తిగా దీన్ని ఎవరికి చెల్లాలి? పిల్లలకి ఇచ్చి వెళ్ళాలి పిల్లరా. నీ మాటలను, దేవుడి మాటలను మరి వాడికి ఇచ్చి వెళ్ళాలి. వాని వారసుడుగా వాక్యంలో మనం నిలవబెట్టుకోవాలి పిల్లరా. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి ఆలోచన, అదే దేవుడు చెబుతున్న
ఆయన మనసులో ఉన్నటువంటి మాట, ఆయన అనాది సంకల్పం ప్రియులారా. ఎందుకంటే దేవుడి వాక్యము తెలియకపోతే తర్వాత వచ్చే తరాలు నిర్వీర్యమైపోతాయి అండి. దేవుని వాక్యము తెలిసి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడే ఎంతమంది దేవుడి కోసం బ్రతుకుతున్నారు, ఎంతమంది దేవుడి దగ్గరికి వస్తున్నారో మీరు చెప్పండి. ఇక వాక్యం ప్రకటించే నాదుడే తర్వాత తరాల్లో లేకపోతే ప్రపంచ గతి ఏమవుతుందో మీరు చెప్పండి. ఎటువంటి వ్యక్తులు ప్రపంచంలో బయలుదేరుతారో మీరు చెప్పండి. దేవుని పిల్లరా, అందరూ దేవుణ్ణి బాధ పెట్టే పిల్లలే తయారైపోతారు. అందరూ నరకానికి పోయే బిడ్డలే తయారైపోతారండి భూమి మీద. అందుకేనండి మరొక మంచి మాటను చూడండి, ప్రవక్త ద్వారా రాయిస్తూ దేవుడు యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో చెబుతున్నటువంటి మాటని చూడండి పిల్లరా. చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త అయినటువంటి యోవేలు గారు ప్రవక్తగా ఒక గ్రంథాన్ని దేవుడిచ్చిన ప్రేరేపణతో రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనాన్ని యోవేలు గ్రంథంలో మీరు చూడగలిగితే అక్కడ ఏమని చెబుతున్నాడో చూడండి పిల్లరా. ఈ సంగతి నీ బిడ్డలకు తెలియచేయడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. బా ఏమంటున్నాడండి, నీవు నీ బిడ్డలకు తెలియచేయి, ఆ తర్వాత చేతులు దులిపేసుకో అని చెప్తున్నాడండి. నీవు నీ బిడ్డలకు తెలియచేయాలి ఈ సంగతులను. నీవు నీ బిడ్డలకు తెలియచేసి నీ బిడ్డలకు తెలియచేసిన తర్వాత నీకంటూ మనవళ్ళు మనవరాళ్ళు పుట్టినట్టయితే, నీవు ఒకవేళ తల నెరిచి వృద్ధులుగా ఆయుష్లో ఉన్నట్లయితే నీ పిల్లలకు నేర్పించిన తర్వాత మరలా ఎవరికి తెలియచేయాలి ఈ సంగతుల్ని? నీ పిల్లల పిల్లలకు, నీ మనవళ్ళకు. నీ మనవళ్ళకు కూడా పెళ్ళైపోయి పిల్లలు పుట్టేటప్పుడు ఒకవేళ ఇంకా ఆయుష్ కలిగి దీర్ఘాయుష్మంతులుగా ఉన్నావు అనుకో భూమి మీద, అప్పుడు వారికి కూడా నువ్వేం చేయాలి? తెలియచేయి నా మాటలను అని తరతరాలకు దేవుడి మాటలు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను చూడండి దేవుడిని పిల్లలారా. అందుకే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? 3వ వచనం చదవండి మరొకసారి. ఈ సంగతి నీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును. ఇదిగో నీవు నీ బిడ్డలకు తెలియచేస్తే వారు ఏం చేస్తారు? వారు వారి బిడ్డలకు రాబో తరం వారికి తెలియచేస్తారు. వారు వారి బిడ్డలకి ఇలా ఆకాశము భూమి ఉన్నంత వరకు 3 పూటల మీ కడుపులకు ఆహారం ఎలాగైతే అవసరమో, మీ గొంతు తడుపుకోవటానికి జీవించడానికి నీరు ఎలాగైతే అవసరమో, అనుక్షణము పీల్చుకోవటానికి గాలి ఎలాగైతే మీ మనగడ కోసం అవసరమో, వీటితో పాటు ఏది ఉండాలో తెలుసో, భూమి మీద మనిషి బాగుపడి నా దగ్గరికి రావాలి అంటే నా వాక్యం, నా సంగతులు ఉండాలి అన్నాడు చూడండి పిల్లరా. ఏమండి, తరతరాలకు మనం ఇవ్వాల్సిన వాక్యం ఇది ప్రతి తరంలో జరగాలి దేవుని పిల్లలారా. ఏది కుంటుపడినా పర్వాలేదు, మంచి నీళ్లకు కుంటుపడినా పర్వాలేదు, మంచి ఆహార పదార్థాలకు కుంటుపడినా పర్వాలేదు, పక్షులకు కుంటుపడినా పర్వాలేదు, సముద్రంలో ఉన్న చేపలు తినడానికి మనకు కుంటుపడినా పర్వాలేదు, కానీ కట్టుకునే బట్ట మనకు తక్కువైనా పర్వాలేదు దేవుని పిల్లలారా. కానీ దేవుని వాక్యపు సంగతులు మాత్రం కుంటుపడటానికి అవకాశం లేదు పిల్లరా. ఎప్పుడైతే భూమి మీద వాక్యం అనేది కుంటుపడుతుందో, వాక్యం చెప్పే నాదుడు సంగతులను వివరించేవాడు లేకుండా పోతాడో, ఇక సమాజానికి మరో దిక్కు లేదు దేవుని పిల్లలారా, దిక్కు లేదు. ఇంతగా దేవుడు చెప్పినప్పటికీ ఆ కాలంలో ఎంతమందికి ఇశ్రాయేలీలకి ఇది అర్థమైంది చెప్పండి? ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలకి ఇది అర్థమైంది చెప్పండి దేవుని పిల్లలారా? ఎక్కువ మంది దేవునికి విరోధులుగానే వారు మారిపోయి వారి పిల్లల నాశనం తీసుకెళ్ళిపోయారు. వారికి అర్థం కాలేదండి, చెప్పినటువంటి కీర్తనలో చెప్పిన మాటలు వారికి అర్థం కాలేదు పిల్లరా. ఒకవేళ వారికి అర్థమై ఉన్నట్లయితే ఈరోజు ప్రపంచానికి అందరికీ, ప్రతి ఊరికి, ప్రతి పట్టణానికి బోధకులుగా ఎవరు ఉండేవారో తెలుసా? బోధించే అవకాశం అసలు మన దాకా వచ్చేదా? మనం ఒక స్పీకర్లుగా నిలబడేవారేమా? సమాజానికి వాక్యం చెప్పే అవకాశం మనకు వచ్చేదా చెప్పండి దేవుని పిల్లలారా? ప్రపంచంలో ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి కుగ్రామానికి కూడా ఎవరు బోధకులుగా ఉండేవాడు అంటే ఇశ్రాయేలీలు మాత్రమే బోధకులుగా ఉండేవారు. వారి పిల్లలు మాత్రమే బోధకులుగా ఉండేవారు పిల్లలారా. చూడండి ఒకసారి ప్రపంచ చరిత్రను చూడండి. ఇశ్రాయేలీలు దేవుడి ఆశ్చర్య కార్యాలను, ఆయన బలపరాక్రమాలను, ఆయన శౌర్య కార్యక్రమాలను వాళ్ళు ప్రకటించేవారుగా ఉన్నారు. కొత్త వస్తువులు, సైన్స్ రూపంలో కొత్త వస్తువులు కనుక్కుంటూ మంచి డబ్బులు బాగా సంపాదించుకుంటూ ఈ ప్రకృతిని అనుభవించే పని, దేవుడి పనిని విడిచిపెట్టి ప్రకృతిని అనుభవించే పనిలో ఉన్నారు. ఆ ముస్లింలతో, ఇస్మాయిలతో తగులాడే పనిలో ఉన్నారు. ఒకసారి మీరు ప్రపంచ చరిత్రలోకి వెళ్ళి చూడండి. ప్రస్తుత పరిస్థితి చూడండి పిల్లరా. భూభాగాల కోసం తనలాడుకుంటున్నారండి ముస్లిమ్స్తో ఇశ్రాయేలీలు. భూభాగాల కోసం దెబ్బలాడుకుంటున్నారండి. ఇప్పటికీ అర్థం కాలేదు దేవుని పిల్లలారా. ఆనాటి ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు అర్థం కాలేదు. ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు ఏమైనా అర్థమైందంటారా? క్రైస్తవులకు ఏమైనా అర్థమైంటారా పిల్లరా? మీరు ఆలోచించండి. ఏమిస్తున్నారు చెప్పండి క్రైస్తవులు తమ పిల్లలకి? చూడండి ఒకసారి క్రైస్తవ తరాలను చూడండి. క్రైస్తవుల్లో ఆఫీసర్స్కు కొదవలేదండి, ఇంటెలెక్చువల్స్ కొదవలేదండి, ప్రొఫెసర్స్ కొదవలేదు, కలెక్టర్స్ కొదవలేదు,
ఎస్బీలకు కొదవలేదు, టీచర్స్కి అయితే అస్సలు కొదవలేదండి. ఇదిగో ఈ రంగంలో లేరండి క్రైస్తవులు అని చెప్పండి పిల్లలారా. ఇదొక భారతదేశం గురించి నేను మాట్లాడుతున్నమాట. ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఏమండి అందరికంటే అత్యధికమైన ధనవంతులుగా, కుబేరులుగా, ఏమండి ఎక్కువ ఐశ్వర్యంలో ఉన్న వాళ్ళు ఎవరు కనపడతారు చెప్పండి? క్రైస్తవులండి. క్రైస్తవులు దేవుని పిల్లలారా. మరి క్రైస్తవులకి ఏమైనా అర్థమైందా? వాళ్ళని విడిచిపెట్టండి, ఇంగ్లీష్లో వదిలేయండి. వాళ్ళకు ఎప్పుడో కొట్టుకుపోయారు, గే మ్యారేజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. స్వలింగ సంపర్కులుగా దేశాలు మిగిలిపోయాయి పిల్లలారా. కనీసం భారతదేశంలో ఇంతమంది ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉంటారండి, కనబడుతున్నారు అప్పుడప్పుడు యూనివర్సిటీలో ఉంటారు. వీళ్ళు బొత్తిగా దేవుడు పని చేయరండి, పుష్టిగా తెచ్చుకుంటారు. ఒక్కొక్క శారీ 5,000, 10,000, 20,000 బంగారు గాజులు. వారు వారి పిల్లలు, వారి భర్తలు, మగవాళ్ళు అయితే కార్లు తెచ్చుకొని 3 పూటల పిండుకు తింటాడు తప్ప ఈ ప్రొఫెసర్ అనేవాడు ఒక్కడంటే ఒక్కడు సరిగ్గా వాక్యం నేర్చుకోడండి. వాడు ఆయన కుటుంబము దేవుని దగ్గరికి రారండి. ఒక లేడీస్కి చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, దేవుడు పని చేస్తారు అనుకున్నారా వీళ్ళు? చూడుకోండి ఎంత లావు, ఎంత హైట్ ఉంటారో. మామూలు పర్సనాలిటీ కాదు, కుక్కలకు పెట్టుకుంటూ ఉన్నారండి కొందరైతే ప్రొఫెసర్లు చాలామంది. కుక్కలకి ఎంత పెడతారు తెలుసా అండి? 5,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, దరిద్రులు. చెప్పండి, ఇలా తిట్టాడండి అని. కుక్కకు 5,000 నెలకు ఒక ఆవిడ ఖర్చు పెడుతుంది. 10,000 ఖర్చు పెట్టేవారు ఉన్నారండి. కుక్క ఫీలింగ్ అర్థం కాకపోతే ఏడ్చే ప్రొఫెసర్లు కూడా ఉన్నారండో. తెలుసా మీకు? రేపు కుక్క పరలోకం ఇస్తుందా? నేను కుక్క పరలోకం ఇస్తుందా నీకు? ఆలోచించండి. కలెక్టర్లకు కొద ఉన్నారా చెప్పండి? టీచర్స్ కొద ఉన్నారా చెప్పండి? మాట్లాడితే మేధావులు అని చెప్పుకుంటారు కదండి. కానీ పిల్లలారా, వీరందరూ కూడా వారి వారసులకు దేన్ని వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మీరు సమాజంలోకి వెళ్ళి చూడండి. వారు ఇచ్చేది ఏంటో తెలుసా పిల్లలారా? వారు ఏం అందిస్తారో తెలుసా? ఏమి ఇచ్చి వెళ్ళిపోతారో తెలుసా వారసత్వంగా? ఇప్పటికే చాలామంది ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు పిల్లల క్రైస్తవుల్లో కూడా. వారు ఇచ్చేది ఆస్తులే, వారు ఇచ్చేది ఐశ్వర్యమే. ఇల్లులు ఇస్తారు, ఫ్లాట్స్ ఇస్తారు, అలాగే ఎకరాస్ ఒకవేళ పండే భూమి ఉంటే భూములు ఇస్తారు. ఏమండి, అలాగే వారికి ఉన్నటువంటి ప్రొఫెషన్స్ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒకవేళ క్రైస్తవుల్లో యాక్టర్స్ ఉన్నారనుకోండి, వాడు యాక్టింగ్ వదిలేస్తాడు. క్రైస్తవులు దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్న వారు ఎవరన్నా రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వాడేం చేస్తాడు చెప్పండి? వాడి కొడుకు వాడు వారసత్వంగా రాజకీయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, వాక్యం తెలియదు కనుక. క్రైస్తవులుగా చెప్పుకుంటూ రాజకీయాల్లో ఉన్నవారు కూడా వాడి పిల్లలకు వాడు ఏమి విడిచిపెడతాడు మీరు ఆలోచించండి పిల్లరా? రాజకీయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏమండి అంటే క్రైస్తవుల్లో కూడా లోకస్తులు ఏ ఆస్తిపాస్తులను అయితే ఇచ్చేసి వ్యాపారాలను, ప్రొఫెషన్స్ను ఇచ్చేసి వెళ్ళిపోతున్నారో, క్రైస్తవులు కూడా అవే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారంటే వీరికి వాక్యం తెలుసా చెప్పండి పిల్లలారా? తెలియదు పిల్లలారా. అలాగని బైబిల్లో లేదా? బైబిల్లో ఉంది. అప్పుడు ఇప్పుడుందా? ఎప్పుడో ఉంది. పోనీ వేరే భాషలో, గ్రీక్ హీబ్రూ భాషలో ఉందా? తెలుగులో ఉందా? స్వచ్ఛమైన వాడి సొంత భాషలో ఉంటున్నప్పటికీ వాడికి తెలియకుండా పోయింది క్రైస్తవుడికి తమ పిల్లలకు వారసత్వంగా ఏమి ఇవ్వాలంటే కారణం ఏంటి తెలుసా? దేవుని పిల్లలారా, వాక్యాన్ని చదవకపోవటం, వారికి మంచి వాక్యం చెప్పే బోధకుడు లేకపోవటం, దొరక్కపోవటం, కలేజా కలిగిన, రోషం కలిగినటువంటి, సబ్జెక్టు కలిగినటువంటి ఒక స్పీకరు వారికి ఎదురు పడకపోవటం. వారికి ఎదురుపడే స్పీకర్లంతా మీ పిల్లలకు ఉద్యోగాలు, మీకు ఉద్యోగాలు, మీ వ్యాధులు, మీ జబ్బులు, మీ కోర్టు కేసులు, మీ ప్రమోషన్లు, ఇలా పనికిరాని చెత్త మాటలు చెప్పి పనికిరాని స్పీకర్స్ ఆధారపడతాడు. ఈ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ డబ్బులు కూడా పంపేది ఇలా శరీర అవసరతల కోసం చెప్పుకొని కార్పొరేట్ ఆరాధనలు పెట్టుకుని టీవీల్లో ప్రతిరోజు కనబడే దౌర్భాగ్యాలకు పంపుతారే తప్ప సబ్జెక్ట్ ఎక్కడుందో వెతుక్కుంటారు వీళ్ళు? సబ్జెక్టు పట్టుకుంటాడా? ఒక మంచి సోఫా ఎక్కడుందో వెళ్ళి తెచ్చుకుంటాడు, ఒక మంచి మంచం ఎక్కడుందో వెళ్ళి తెచ్చుకుంటాడు, మంచి టీవీ ఎక్కడుందో వెతికి తెచ్చుకుంటాడు. నీ బిడ్డలకు బట్టలు మంచివి ఎక్కడున్నాయి అన్నీ తెచ్చి పెట్టుకుంటాడు. ఇంత చదువుకున్నావే, బైబిల్ చేతిలో పట్టుకున్నావే, నేను క్రైస్తవుని, నా తల్లిదండ్రులు క్రైస్తవులు, నేను బాప్తిస్మం కూడా తీసుకున్నాను, మరి నేను నా పిల్లలకి ఏమి చేయాలన్నటువంటి కనీస ఆలోచన నీకుందా? కలెక్టర్ అంటున్నావు, ప్రొఫెసర్ అంటున్నావు, డాక్టర్ అంటున్నావు, నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? వాక్యాన్ని బట్టి వచ్చిందండి. వీళ్ళందరికీ కోపం వచ్చేస్తుందండి వీళ్ళందరి గురించి ఆలోచించినప్పుడు. వేల రూపాయల జీతాలు తీసుకొని కకృతిపడి, అన్యుల కంటే ఎక్కువగా కకృతిపడి క్యారెక్టర్లు కోల్పోయి చెయ్యకూడని సంబంధాలు పెట్టుకుని దరిద్రంగా బ్రతుకుతున్నవారు అందరినీ నేను అనటం లేదు, ఎక్కువ మంది ఉన్నారు ఇలాంటి చూశాను కనుక చెప్తున్నాను. ఆలోచించండి దేవుడిన పిల్లలు. ఏమండి, ఇలా మనం ఆలోచించగలిగితేనండి క్రైస్తవులు కూడా తమ పిల్లలకి ఆస్తిపాస్తులు వారసత్వంగా ఇస్తున్నారు తప్ప దేవుని వాక్యాన్ని వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయేవారు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి పిల్లలారా. వేళ్ల మీద లెక్క పెట్టుకో ఎక్కడో ఒకరు ఉంటారండి. వేళ్ల మీద లెక్క పెట్టుకుని గల వాడు కనపడతారు తప్ప ఎక్కువ మంది కనపడరు పిల్లరా. మీరు ఆలోచించండి. ఎందుకంటే వారసత్వంగా వాక్యాన్ని ఇవ్వాలన్నది తెలిసిన కొందరికి దాన్ని ఎలాగివ్వాలో కూడా చాలామందికి తెలియదండి. తెలియదు పిల్లరా, తెలియదు. ఒక మంచి మాటను చెప్తారు మీకు. ఎందుకంటే ఆ మాట చెప్పిన తర్వాత ఏ మాట చెప్తే మీకు బాగుంటుందండి. ఎందుకంటే పిల్లరా, దావీదు గారు వచ్చు తరాలకు వాక్యాన్ని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ప్రవక్తలు కూడా దేవుని వాక్యాన్ని చెప్పి తరతరాలకు వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతాము అన్నారు. ఏమండి,
అన్ని ధనరాశులు దావీదు గారి దగ్గర, సొలొమోను వీళ్ళందరి దగ్గర ఇంత ఉంటున్నప్పుడు వాటిని వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోకుండా వాక్యాన్ని ఇచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ మాట క్రైస్తవులు చెప్పామనుకోండి, మన వాళ్ళు ఏమంటారు తెలుసా? వాక్యమా? వాక్యం ఏమైనా అన్నం పెడుతుందా? వాక్యం ఏమైనా కడుపు నింపుతుందా? వాక్యం ఏమైనా బట్టనిస్తుందా? వాక్యం ఏమైనా మాకు నిలువ నీడనిస్తుందా? ఏమిస్తుందండి అంటారు. అంటారా? అంటారు ఈ ప్రబుద్ధులు. ఎందుకంటే బాగా చదువుకుంటారు, ఎక్కువ డిగ్రీలు ఉంటాయి, కానీ ఈ ప్రబుద్ధులకు వాక్యం అర్థం కాదు. దేవుని పిల్లరా, ఎప్పుడు జీతాలు లక్షలు తెచ్చుకోవటం, కుటుంబాలకు పెట్టుకోవటం, వారి బొజ్జలు కరగకుండా పిల్లలకి, కొడుకులకి కార్లు, బైకులు, ఏసీలో బతుకుతుంటారండి. అందుకేనండి అప్పుడు క్రీస్తు అన్నమాట, ఇప్పటికీ అదే మాట, కోత విస్తారమే పనివారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ మాట ఉండనే ఉంటుంది. ఎందుకుంది? వీడు పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియటం లేదు, పిల్లలకి ఏమి ఇవ్వాలో వీడికి అర్థం కావట్లేదు. దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. ఏమండి, వాక్యం ఇస్తే ఆకలి తీరుతుందా, కడుపు నింపుతుందా వాక్యం అని మీరు అనొచ్చు. పిల్లరా, ఈ వాక్యం ఎంత గొప్పదో తెలుసా అండి? ఎందుకంటే దావీదు గారు తరతరాలకు వాక్యాన్ని చెప్పేసి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. పిల్లరా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి సాక్షాత్తు జగద్రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా అండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు ఏమి చేయలేరు తెలుసా? ఏమి చేయలేదు తెలుసా అండి? పేతురు, ఇలా నాయనా, ఇదిగో పలానా దగ్గర పెట్రోల్ పడుతుంది నాయన, జాగ్రత్తగా ఇది నువ్వు చూసుకో. యోహాను, నువ్వు ఇలాగరా నాయన, ఇదిగో ఈ సౌత్ ఆఫ్రికాలో మరి గనులు ఉన్నాయి నాయన, కింబర్లే దగ్గర ఎక్కువ మీకు వజ్రాలు దొరుకుతాయి, తీసుకో. నువ్వు నీ దగ్గర ఇక్కడ అది ఉంది, నీకు ఇక్కడ సిల్వర్ ఉంది, ఇక్కడ పొలరిన్ ఉంది, ఇక్కడేమో గ్రానైట్ ఉంది. ఏమండి, వీటిని ఏమైనా అప్పగించాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు? ఆస్తిపాస్తులను అప్పగించాడండి? కానీ ఒకదాన్ని మాత్రం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ అపోస్తుల చేతుల్లో ఏం పెట్టి వెళ్ళిపోయాడండి? ఏమి వెళ్ళిపోయాడు? వాళ్ళకి ధనరాశులను ఇచ్చాడా? ఏమండి, ఏమి ఇచ్చాడండి? ఏమి ఇచ్చాడు తెలుసా? అది కూడా క్రైస్తవులకు తెలియదండి. అది కూడా క్రైస్తవులకు తెలియదు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏమి ఇచ్చాడండి? పోనీ ధోనిలు ఏమైనా ఇచ్చా? తలా ఒకటి, ఇదిగో నేను చేపలు పట్టుకోవడం, నైట్ వెళ్ళి సమాజ మందిరాల్లో సునగోగ్స్లో వాక్యాన్ని చెప్పుకుంటున్నా ఆయన సమాజ మందిరాల్లో అని కనీసం ఒక్కొక్కరికి లేదా ఇద్దరిద్దరికి వెళ్ళి ఒక దోనె అలా ఏమైనా ఇచ్చాడండి? వచ్చారండి శిష్యులు, వెళ్ళిపోతున్నాడు పిల్లరా. అంతా అయిపోయిందండి, మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ మరణించక మునిపే మేడగదిలో తీసుకొచ్చాడు, అందరినీ కూర్చోబెట్టాడు. చివరి మాటలు పలుకు మరణవాంగ్మూలం చెప్తున్నప్పుడు వీళ్ళు అలా చూస్తున్నారు. యేసుక్రీస్తు వైపు వెళ్ళిపోతానంటున్నాడు, మమ్మల్ని విడిచిపెడతానంటున్నాడు చూస్తున్నారండి. ఏమైనా ఇస్తాడా? ఏమనుకున్నారో మరి? ఏమీ ఇవ్వలేదండి. కనీసం చివరిగా వెళ్ళిపోయేటప్పుడు ఆ ఒలివల కొండ మీదకి వెళ్ళిపోయి మరి అలాగా అందరిని నించోబెట్టి మీకు సమాధానం అవ్వగాక అంటున్నాడు. అలాగా ఆరోహణం అయిపోతున్నాడు. ఏమని ఇచ్చాడండి? పోనీ పైకి వెళ్ళిన తర్వాత మూటలు ఏమన్నా తలవగా వాళ్ళ బుర్ర మీద ఏమన్నా తలవగా మూట ఏమన్నా ముందు ఏమన్నా పడేసాడండి అపోస్తులకి? ఏమీ ఇవ్వలేదండి, ఏమీ ఇవ్వలేదు. దేవుని పిల్లలారా, మరి వెళుతూ ఆయన వారికి ఏమిచ్చాడు? ఒకటిచ్చాడు పిల్లలారా. ఒకటిచ్చాను అని ఆయన నోటితో చెబుతున్న మాటను చూడండి. ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోతూ ఏమి చేయలేడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చూడండి పిల్లలారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థన అండి, చివరి పలుకులండి. మేడగదిలో శిష్యులను పెట్టుకొని రొట్టె ద్రాక్షరసం ఇచ్చుకున్న సందర్భాల్లో మాట్లాడుతున్న మాటలండి. మాట్లాడుతూ తండ్రికి ప్రార్థిస్తూ అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి? అపోస్తులకి. అంటే ఆయన వెళ్ళిపోతూ శిష్యులకు ఏమి వెళ్ళిపోతున్నాడండి? వారసత్వంగా వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వెళ్ళిపోతూ యేసుక్రీస్తు వాక్యం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడటండి. వాక్యాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడంటే పిల్లరా. ఏమండి, నిజంగా మీరు ఆలోచించండి పిల్లరా. ప్రపంచంలో ఏది ఎక్కడుందో యేసుక్రీస్తు తెలుసండి. బంగారు ఎక్కడుందో, వజ్రాలు ఎక్కడున్నాయో, గనులు ఎక్కడున్నాయో, ఎక్కడ ఏం దొరుకుతుందో, ఏ సముద్ర పొడిన ఏమున్నాయో, ముత్యాలు ఎక్కడున్నాయో, ఆల్చిపోలో ఎక్కడ అయితే దొరుకుతాయో ఇవన్నీ తెలుసండి యేసుక్రీస్తు. ఎందుకంటే పెట్టినవాడు ఆయనే కనుక ఆయనకి తెలియవండి. దాచిపెట్టాడు కదా, భూమిలో తవ్వి దాచిపెట్టాడు. ఆయన తెలియదా? అవన్నీ చెప్పొచ్చు కదండి. ఒక్కటి చెప్పలేదండి. బంగారు ఎక్కడుందో, వజ్రాలు ఎక్కడున్నాయో, వైడూర్యాలు ఎక్కడ, ఏమీ చెప్పలేదండి. ఒక్కటే ఇచ్చేళ్ళాడండి. ఇదిగో నీ వాక్యమును వీరికి ఇచ్చి ఉన్నాను తండ్రి. వాక్యాన్ని చెల్లిపోయాడండి. ఏమండి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటేనండి, అపోస్తలులు యేసుక్రీస్తు ఇచ్చిన వాక్యాన్ని ప్రాణాలకు హత్తుకొని, గుండెలకు హత్తుకొని పుచ్చుకొని ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించారండి. అప్పుడు సరిగ్గా వారికి అర్థమై ఉండకపోవచ్చండి. ఆయన ఇస్తున్నాడు కనుక తీసుకున్నా
వారికి సరిగ్గా అర్థమై ఉండకపోవచ్చు, కానీ వారికి ఎప్పుడు అర్థమైందో తెలుసా దేవుని పిల్లలారా? వాక్యం అనేది ఎంత విలువైంది అన్న సంగతి ఎప్పుడు వారికి అర్థమైందంటే ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు వచ్చిన తరువాత వాక్యం అనేది ఎంత గొప్పదో వాళ్ళకి అర్థమైందండి. ఎంత గొప్పదని వారికి వాక్యం అర్థమైందంటే, ఆ వాక్యం ఎంత గొప్పదని వారికి అర్థమైందంటే ఆ వాక్యము కోసం సమస్తాన్ని ఇచ్చేయాలి, చివరికి ప్రాణాలు కూడా దీనికోసం పెట్టేటంత గొప్పది ఈ వాక్యం అని అంత గొప్పగా అపోస్తలులకు అర్థమైందండి. పిల్లరా, మీరు ఆలోచించండి, విలువైనవి ప్రకృతిలో ఇన్ని ఉండగా వాక్యాన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు ఇచ్చెళ్ళారు? ఏమండి, ఒక డాక్టర్ వెళ్ళిపోతే ఇస్తే ఎంత ఇస్తాడండి? 1 కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడండి. ఒక మంత్రి వెళ్ళిపోతే ఇస్తే 1,000 కోట్లు ఇస్తాడు అనుకోండి. ముఖ్యమంత్రి ఇస్తే వెళ్ళిపోతే వాళ్ళ వారసులకు 1,00,000 కోట్లు ఇచ్చి వెళ్ళిపోతాడు. ప్రధానమంత్రి అయితే కొన్ని లక్షల కోట్లు ఇచ్చి వెళ్ళిపోతాడు. అమెరికా ప్రెసిడెంట్లు అయితే మరికొంత ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోతాడండి. ఏమండి, ఇలా స్థాయిని బట్టి మారుతూ ఫిగర్ పెరుగుతూ పోతుంది. మరి యేసుక్రీస్తు వారి స్థాయి ఏంటి? యేసుక్రీస్తు వారి స్థాయి ఎమ్మెల్యే స్థాయా? పోనీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయా? ఒక దేశ ప్రధానమంత్రి, అమెరికా ప్రెసిడెంట్ స్థాయా? వీటన్నిటికీ మించి ఎవ్వడు ఊహించలేనంత గొప్ప స్థాయి అండి యేసుక్రీస్తుది. ఏమండి, గొప్పవాటిని ఇస్తూ వెళ్ళిపోయేటప్పుడు ఏమండి, మరి గొప్పవాడుగా ఉన్న యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఇస్తే ఏమి ఇవ్వాలి? అందరికంటే గొప్పవాడు కదండి, ప్రపంచానికి ఒకటి కదండి, అందరికంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే దేవుడితో సమానముగా కూర్చోవటానికి అర్హతను సాధించినంత తండ్రి మెప్పు పొందిన గొప్పవాడు అండి యేసుక్రీస్తు వారు. మరి ఇంత గొప్పవాడు వెళ్ళిపోతూ ఏమి చెల్లాలి? అందరికంటే గొప్పదే ఇచ్చి వెళ్ళాలి. వెళ్తూ ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. వాక్యం అనగా మనలోకి ఏమవుతుంది? వాక్యమా తుస్సమంటది మనసుకు వేస్తారు. ఎందుకంటే ఇలా బైబిల్ విలువ తెలియదు, ఇక్కడ వాక్యం ఇచ్చి వెళ్ళాడా అనిపించవచ్చు. కానీ అనిపించాడా? వాక్యం ఎంత గొప్పదో తెలుసా అండి? ఈరోజు ఈ ప్రపంచంలో అందరూ ఇచ్చే ధనం కంటే, కరెన్సీ కంటే, వీరందరూ ఇచ్చి వెళ్ళిపోయే వజ్ర వైడూర్యాల కంటే, బాబర్ చక్రవర్తి, అక్బర్ చక్రవర్తి, షాజహాన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి ఐశ్వర్యాన్ని అంతా దగ్గర తీర్చుకొని పిల్లలకి చెప్పిన ఐశ్వర్యం కంటే గొప్పది ఏదో తెలుసా? దేవుని వాక్యం. ఇది నీకు తెలిస్తే వాక్యాన్ని చదివితే దీని గొప్పతనం అర్థం అవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు అంత గొప్పవాడు కానీ గొప్పదే ఇచ్చేయలేడండి ప్రజలకి, ఆ శిష్యులకి. ఎందుకంటే వాక్యం అంత గొప్పదా? వెండి బంగారాల కంటే అన్నిటికంటే గొప్పదా వాక్యం? అన్నిటికంటే గొప్పది. ఎంత గొప్పదంటే ఈ ప్రపంచంలో ఉన్న కరెన్సీని అంతా కూడా సృష్టించింది ఏదో చెప్పండి? డబ్బు. మరలా వాక్యం డబ్బు తయారు చేసింది అనకండి. అంటే ఈ ధనానికి విలువనిచ్చేది వాక్యం అండి. వజ్ర వైడూర్యాలను కలిగించింది, మరకత మాణిక్యాలను కలిగించింది, ఆల్చిప్పల్లో ముత్యాలను కలిగించింది, ఏమన్నా ఈ భూమిని కలిగించింది, భూమిలో ఉన్న ప్రతి దానిని కలిగించింది ఏదో చెప్పండి? దేవుని వాక్యం. ప్రియులారా, ఆఫ్టర్ ఆల్ ఈ భూమి అంటాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే. దేవుడే కాదు, నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళిపోయావు అనుకో, ఆఫ్టర్ ఆల్ ఈ భూమి అంటావు నువ్వు. ఎందుకంటే భూమి మీద ఉన్నావు కనుక, ఈ ఫ్లాట్లే నీకు కనబడుతున్నాయి కనుక, ఈ స్థలాలే నీకు కనబడుతున్నాయి కనుక, ఇల్లు ఇక్కడికి బంగారు కనబడుతుంది కనుక ఇది గొప్పదని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు రాకెట్లో నేను పైకి తీసుకెళ్ళావు అనుకో, నువ్వు పైకి వెళ్ళిన తర్వాత అంతరిక్షంలో భూమి ఎంత కనబడుతుంది తెలుసా నీకు? చిన్న రవ్వలా కనబడుతుంది. ఈ రవ్వ, భూమే రవ్వ, అందులో నువ్వు ఉన్న దేశం ఎంత, ఆ దేశంలో నువ్వు ఉన్న ఊరేంటి, ఆ ఊరిలో నువ్వు ఉన్నటువంటి ప్రాంతం ఏంటి, ఆ ప్రాంతంలో నీకున్న చిన్న ఫ్లాట్ ముక్క. ఎక్కడ పెట్టుకుంటావు ముక్క? ఎక్కడ పెట్టుకుంటావు? నోట్లో పెట్టుకుంటావు ముక్క, కొరికేసుకుంటావు ముక్కని. ఏం చేసుకుంటావు ముక్కని? చిన్న ఫ్లాట్, దాని మీద దిస్ సైట్ బిలాంగ్స్ టు అంటావు, అంతేనా? దిస్ సైట్ బిలాంగ్స్ టు సో అండ్ సో అనేదో పేరు పెట్టుకుంటావు. బృందావనం అంటావు, పొదరిల్లు అంటావు, ఏమండి ఏదో పెట్టుకుంటావు. ఏంటా ముక్క? నీ బ్రతుకు, నీకు ఆలోచన ఎంత కుచించుకుపోయిందో మీరు ఆలోచించండి దేవుడిని పిల్లలారా, మీరు అందుకేనండి ఆలోచన పరిధిని పెంచాడని యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇదేంటి నాయన, మీకేం కావాలి? వాక్యం తీసుకోండి, దీనికి మించింది ప్రపంచం, నా స్థాయికి నేను ఇస్తున్నది ఇది మీకు, దీనికి మించింది ప్రపంచంలో మీకు ఎవడిస్తాడో ఇవ్వమని నేను చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. నా తండ్రి నాకు అనుగ్రహించాడు ఇది. నాకు దీన్ని ఎవరిచ్చారో తెలుసా? దీన్ని నాకు ఎవరిచ్చారో తెలుసా? ఎక్కడి నుంచి దీన్ని తీసుకొని వచ్చారో తెలుసా? మీకు నేను నా వారసులుగా, నా వారసత్వంగా వాక్యం నేను ఇస్తున్నాను కదా మీకు. ఇది నాకెవరు వారసత్వంగా ఇచ్చారు? ఎవరిచ్చారు నాకు ఇది? యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూడండి దేవుని పిల్లారా. ఇంతకు ఆయనకి ఎవరు ఇచ్చారు ఈ వాక్యాన్ని? ఆయన ఒకరికి వారసుడే, దేవుడికి వారసుడు ఆయన. ఇంతకు ఆయనకు దేవుడు వారసత్వంగా ఏమిచ్చాడు? ఎలాగిచ్చాడు దీన్ని చూడండి. 8వ అధ్యాయం 28వ వచనం చూడండి యోహాను సువార్తలో. అక్కడ చెప్తున్న మాట, మంచి మాట చూడండి. యోహాను సువార్త 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు
మీరు గ్రహించుదురు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, 38 కూడా చూడండి. అంటే తనకు ఈ వాక్యాన్ని ఎవరిచ్చారని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఆయనకి ఎవరిచ్చారండి? తండ్రి. 38 చూడండి, 38లో ఏం చెప్తున్నాడు? అదే 8వ అధ్యాయం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి. చూసారా, నా తండ్రి యొద్ద చూచిన సంగతులు, నా తండ్రి నాకు నేర్పిన సంగతులు, నా తండ్రి నాకు ఇచ్చిన సంగతులు నేను మీకు చెబుతున్నాను, మీకు ఇస్తున్నానయ్యా అన్నాడు. చూడండి దేవుని పిల్లలు, అంటే యేసుక్రీస్తుకు వారసత్వం ఈ వాక్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. తండ్రి అని దేవుడిచ్చాడు. పిల్లరా, దేవుడు వారసత్వం క్రీస్తు అంతటి వ్యక్తికి వాక్యాన్ని వారసత్వంగా ఇచ్చాడు. అందుకని నా తండ్రికి కలిగిన అన్నీ నావి అన్నాడు. చూడండి, ఇచ్చేసాడండి, వాక్యం ఇచ్చేసాడు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది పరలోకాన్ని కలిగించింది, దేవదూతల్ని కలిగించింది, ఈ మహా విశ్వాన్ని కలిగించింది, దేనినైనా కలిగించినటువంటి పవర్ కలిగినటువంటి అంత గొప్ప వాక్యాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడటండి. అండి మన అన్న ఎంత మంచిగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. వాక్యం నేనేం చేశాడు? మనమైతే ఏం చేస్తామండి? కోహిని వజ్రాన్ని ఇచ్చాడు అనుకోండి, అందరికి ఇచ్చేస్తామా? జేబులు దాచేసుకుంటామా? బ్రిటిషులకు దొరికిందండి, అంతే. వాడు ఇవ్వట్లేదు దాన్ని, ఇవ్వడు కూడా వాడు. ఏమండి, ఇది మన బుద్ధులు, ఇవి చిట్టు బుద్ధులు, కొల్లు బుద్ధులు అంటారు, వీటిని కుచిత బుద్ధులు అంటారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అంత మంచివాడు, అంటే మనకంటే ముందు పుట్టినవాడు దేవుడికి తీసుకుని వచ్చి నేరుగా దేవుడు ఆయనకి వాక్యాన్ని ఇచ్చి, ఆ వాక్యాన్ని తీసుకొచ్చి నేరుగా ఎవరికి చేశాడు? ఆ పోస్టులకు వారసత్వం ఇచ్చేసాడు. వెళ్ళండి, దీని ఏం చేయాలి? సర్వసృష్టికి వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి, ప్రకటించండి అన్నాడు. చూడండి దేవుడిని పిల్లరా, క్రీస్తు అంతటి వాడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చింది ఏంటంటే దేవుని వాక్యం అండి. ఏమండి, యేసుక్రీస్తున్నప్పుడు అంత విలువ వీళ్ళకి అర్థం కాలేదు, కానీ వాక్య విలువ ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాగా అర్థమైపోయిందండి. ఎవరికి? అపోస్తలులకి. వారేం చేశారో తెలుసా అండి? యేసుక్రీస్తు వెళ్ళిపోతూ వాక్యాన్ని చెల్లిపోయాడు. ఇక ఆయన దగ్గర నుంచి వాక్యాన్ని తీసుకున్నవారు అపోస్తులు అయితే, మరి ఈ అపోస్తులు దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన వాక్యాన్ని వీళ్ళు ఏం చేశారు? పాతేశారు అనుకున్నారా? పాతేస్తే ఏం జరుగుతుందో క్రీస్తు ద్వారా ఉపమానాల్లో బాగా విన్నారు వీళ్ళు. మరలా పాతేస్తారా? పాతేయలేదు. మరి వీరేం చేశారు? వారు కూడా ఎంత మంచివారంటే అండి, క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకున్నవారండి వారు. వారేం చేశారో తెలుసా పిల్లరా? వారేం చేశారో తెలుసా అండి? వారు కూడా క్రీస్తు వాక్యాన్ని వారికి ఇస్తే, వారికి క్రీస్తు ఇచ్చిన వాక్యాన్ని వారేం చేశారో తెలుసా అండి? చూడండి ఏం చేశారో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి చూడండి పిల్లరా. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి పిల్లరా. 13, 14, 15 కూడా మనం చూడగలిగితే, మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలం. ఏమండి, ఒక్క నిమిషం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము అంటున్నాడు. ఏం సూచించాడు ఈయనకి? నాయన, నువ్వు యవనస్తుడిగా ఉంటున్నప్పుడు ఎక్కడికైనా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతావు, కానీ నువ్వు ఒక దశ వస్తుంది నీకు, వృద్ధాప్యం. ఇక్కడ తీసుకెళ్ళమంటే నేను ఇక్కడ తీసుకెళ్ళిపోతారు, అక్కడ తీసుకెళ్ళమంటే ఇటువైపు తీసుకెళ్ళిపోతాను నాయన అని ఒక మాట చెప్పాడండి. యవన చోటతో వెళ్ళిపోతూ చివరి జైల్లో చెప్పి వెళ్ళిపోయాడండి పేతురు గారికి. అదే చెప్తున్నాడు, యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం ఇదిగో నేను నా గుడారమును విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి, ఇదిగో నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం, అంటే ఈ శరీరంలో బ్రతికి ఉన్నంత కాలము ఈ సంగతులు. ఏ సంగతులు? యేసుక్రీస్తు వారు ఆ రోజు మేడ గదిలో మాకిచ్చిన సంగతులు, 3.5 సంవత్సరాల కాలంలో మాకు నేర్పిన సంగతులు, ఆయన ఇచ్చిన ఈ వాక్యం, నేను ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్ములను రేపుట న్యాయం. ఇది మిమ్మల్ని రేపుతాను. యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చిన ఈ సంగతులతో నేను మీకు చెబుతాను. నేను బ్రతికున్నంత వరకు మిమ్మల్ని రేపుతాను, మిమ్మల్ని నేను రేపుతూనే ఉంటాను. నేను రేపుదును, ఆ తర్వాత అది న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇదిగో నేను బ్రతుకున్నప్పుడు మిమ్మల్ని అంతా రేపుతాను, ఆయన ఇచ్చిన సంగతులు ఇచ్చేస్తాను మీకు. కానీ నేను మృతి పొందిన తర్వాత నేనేం చేస్తానంటే, నేను మృతి ఇంకా రాదు, చదివేదాం ఇంకా రాదా? నేను మృతి పొందిన తర్వాత నేను నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు, మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు, మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. బా, అంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉన్నంతసేపు చెప్పేస్తాను వాక్యాలు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను? జాగ్రత్త చేస్తాను ఈ ధననిధిని, ఈ క్రీస్తు ఇచ్చిన మహా ఐశ్వర్యం అనే వాక్యాన్ని నేనేం చేస్తాను తెలుసా? జాగ్రత్త చేస్తాను. ఎవరికి? మీకోసం.
అంటే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ అపోస్తలుడైన పేతురు గారు ఈ లోకానికి ఏమీ చెల్లాడండి? ఈ లోకానికి ఏమీ చెల్లాడు పిల్లారా? వాక్యాన్ని, సంగతులు, యేసుక్రీస్తు సంగతులు ఇచ్చేసాడు. అంటే అపోస్తలులు క్రీస్తు దగ్గర నుంచి వారసత్వంగా తీసుకున్న వాక్యాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు కూడా వారి శిష్యులకి, వారి తరంలో ఉన్న విశ్వాసులకి వజ్రవైడూర్యాలు, ధనరాశులు ఇవి ఇవ్వలేదండి. ఆస్తుపాస్తులు రాయలేదు. వారు ఏమిచ్చారంటే వారు వాక్యాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు. చూడండి పిల్లారా, ఎందుకంటే ధనరాశులు ఇచ్చినట్లయితే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఆ ధనం ఒక క్రూరముఖం నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే దానికంటే మించింది నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళే నీ ఆత్మీయ మేలు గురించి ఆలోచించి విలువైన వాక్యాన్ని, ఆ తర్వాత వారు కూడా వారసత్వంగా వాక్యం పౌలు గారు వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాయనా తిమోతి, నేను నీకు అప్పగించిన ఈ మంచి పదార్థాన్ని ఇదిగో నీలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వేం చేయాలి? కాపాడు తిమోతి. అంటే వెళ్ళిపోతే తిమోతి గారికి పౌలు గారు ఏమిచ్చారండి? ఈ మంచి పదార్థం వాక్యాన్ని ఇచ్చాడు. పిల్లారా, వాక్యాన్ని ఇచ్చారంటే పాత నిబంధన కాలం నుంచి భక్తులు మొదలుకొని క్రీస్తు తర్వాత అపోస్తులు, వారి తర్వాత శిష్యులు తర్వాత శిష్యులు తరతరాలు ఏమిచ్చుకుని వెళ్ళిపోయారండి? వారున్న తరాలకు వాక్యాన్ని బోధించుకున్న తర్వాత వారసత్వంగా పెళ్లి చేసుకున్నట్లయితే పిల్లలకి, మిగతా క్రైస్తవులకి కూడా వారి వారసత్వంగా వాక్యాన్ని ఇచ్చారు. పెళ్లి కాని పౌలు లాంటి వారు కూడా తమ ఆత్మీయ పిల్లలకి ఏమి ఇచ్చారు వారసత్వంగా? వారి దగ్గర ఏదైతే ఉందో అదే వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. చూడండి దేవుని పిల్లరా, ఎంత విలువైంది, ఎంత బలమైంది. కాకపోతే ఈ వాక్యాన్ని వారసత్వంగా ఆ మహానుభావులు, జ్ఞానవంతులు ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు ఆలోచించండి. అంటే దీన్ని బట్టి మనకు ఆలోచిస్తే మనకు అర్థమవుతున్నది అంటే క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చి వెళ్ళవలసింది అని చెప్పండి. వారసత్వంగా ఆస్తుల, ఐశ్వర్యాల, నటన, రాజకీయమా, ప్రొఫెషనా, లేకపోతే వ్యాపారమా? ఏది చెప్పండి దేవుని పిల్లరా? లేకపోతే వంశపారంగా వస్తున్న రాజ్యాధికారమా? వంశపారంపరంగా దాచుకుంటూ వచ్చినట్టు వజ్రాలా? ఏవి చెప్పండి? దేవుని వాక్యం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వారసత్వంగా మనం పిల్లలకి ఇవ్వాలి. దేవుని పిల్లలారా, ఏమండి, దేవుని వాక్యాన్ని వారసత్వంగా పిల్లలకి ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని వారసత్వంగా పిల్లలకి ఇవ్వాలంటున్నారు కదా, ఎలాగ ఇవ్వాలండి అని ఒకవేళ అడుగుతారా? ఎందుకంటే దేవుడి వాక్యాన్ని ఇవ్వాలి. దేవుడి వాక్యాన్ని ఇవ్వగానే ఎలా ఇవ్వాలో కూడా క్రైస్తవులకు అర్థం కాదండి. ఎప్పుడు ఇవ్వాలో కూడా క్రైస్తవులకు అర్థం కాదండి. ఎందుకంటే వాక్యాన్ని వారసత్వంగా ఇవ్వాలన్న సంగతి ఇదిగో ఈ మెసేజ్తో మీకు అర్థమైపోయింది. మరి ఎలాగివ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి? ఆలోచించండి. ఎలాగ ఇవ్వాలనే మాటను ఎందుకు మీ ముందుకు తీసుకొని వచ్చారు ప్రశ్న అంటే, ఎలాగ ఇవ్వాలో తెలియదు కనుక. ఎందుకంటే తెలియకపోవడం రోజు చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని వారసత్వంగా పిల్లలకి ఇవ్వడం అంటే వీళ్ళు ఏం చేస్తారు? శుభ్రంగా కాస్ట్లీ బైబిల్ కొనేసి, గోల్డెన్ టెక్స్ట్ బైబిల్ కొనేసి, దగ్గరలాడే బైబిల్, కాస్ట్లీ బైబిల్ కొనేసి నేరుగా వెళ్ళిపోయి నీ పుట్టినరోజు బర్త్డే తీసుకోరా, మీ పెళ్లి రోజు బర్త్డే తీసుకోమని కొడుకు ఇచ్చేస్తున్నారండి. అంటే బైబిల్ ఇచ్చినంత మాత్రాన్న నువ్వు వాక్యాన్ని ఇచ్చినట్లా? అలా వాక్యాన్ని ఇవ్వడం అంటే ఇలా బైబిల్ని నువ్వు వాళ్ళకు ప్రజెంట్ చేస్తున్నావు, బైబిల్ నుంచి చేతులు దులుపుకుంటున్నావు అంటే దేవుని వాక్యాన్ని ఇవ్వటం నీకు రాలేదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఇవ్వాలో కూడా నీకు తెలియలేదు. ఇందుకు దేవుడి వాక్యాన్ని ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి? ఇందుకు దేవుని వాక్యాన్ని వారసులకి వారసత్వంగా ఇవ్వటం ఎలా? దేవుని వాక్యాన్ని వారసులకి వారసత్వంగా ఇవ్వటం ఎలా? దేవుని వాక్యాన్ని వారసులకి వారసత్వంగా ఎప్పుడు ఇవ్వాలి? ఇవి మనకు తెలియాలి. దేవుని పిల్లరా, ఈ రెండు మీకు చెప్తాను. ఇదిగో చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టినట్టయితే ఆ పిల్లలకి మీరు ఇదిగో దీన్నే మీరు ఈ ప్రాసెస్ను పాటించండి. అప్పుడే మీకు పరలోకం. ఒకవేళ ఇప్పటికే పిల్లలు ఉన్నారా, ఇవ్వలేదా? ఇప్పుడైనా ప్రయత్నించండి పిల్లరా. ఒకవేళ పెళ్లి చేసుకొని నిలబడిపోతారా, అయితే దేవుడి కోసం నిలబడండి. పెళ్లి చేసుకోకుండా పిల్లలు లేకుండా నిలబడండి. మీరు వాక్యం చెబుతున్నప్పుడు మీ ముందు కూర్చున్న సమాజానికి, విశ్వాసమైన పిల్లలకి వారసత్వంగా ఈ వాక్యాన్ని ఇచ్చేసి వెళ్ళిపోండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఇంతకు పిల్లలకి, వారసులకి వాక్యాన్ని ఎలా ఇవ్వాలి, వాక్యాన్ని ఎలా ఇవ్వాలి, అసలు ఎప్పుడు ఇవ్వాలి? వాక్యాన్ని ఇవ్వటం అంటే బైబిల్ కొనేసి బైబిల్ ఇవ్వటం కాదు. దేవుని పిల్లలు, ఒక గిఫ్ట్గా ఇవ్వటం కాదు, లేకపోతే ఒక గోడ మీద తగిలించుకునే ఒక వాగ్దానం లాంటిదో, ఒక చెక్క ముక్క మీద రాసిన వాక్యమో, లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఉన్నదో ఒక స్టిక్కరో, లేకపోతే బల్ల మీద అంటించుకునేదో, బీరువాలకు అంటించుకునేదో ఒక మంచి ఫ్రేమో, అది కాదు. దేవుని పిల్లలారా, అలా ఇస్తున్నావు అంటే నీకు అర్థం కాలేదని. అలా ఇస్తే వాడు వాక్యం తీసుకొని తగిలించేస్తాడు తప్ప వాక్య ప్రకారాన్ని వాడు బతకలేడు, దాన్ని అందుకోలేడు. వాక్యాన్ని ఇవ్వటం అది కాదు, వాక్యాన్ని అందించడం అంటే అది కాదు. దేవుని పిల్లలారా, అసలు వాక్యాన్ని క్రైస్తవులకు ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో మనకు తెలియాలి. ఎందుకు క్రైస్తవ బిడ్డలకి, క్రైస్తవులు తమ వారసులకి వాక్యాన్ని ఎలాగ ఇవ్వాలండి? బైబిల్ కొని ఇవ్వాలా? కాదండి. పోనీ ఆస్తిపాస్తులు ఏమైనా రాసేవాళ్ళ? ఆ షెల్ఫ్లో ఉన్న 5 బైబిల్ నీవే, ఈ షెల్ఫ్లో ఉన్న 10 నోట్సులు నీవే, నేను కట్టించిన ఈ చర్చి నీదే, మా నాన్న బిషపు, మా నాయన బిషపు, నేను పెద్ద బిషపు, ఈ ఆస్తులను నీకే అని డాక్యుమెంట్స్ రాసివ్వడమా? నేను చేసిన పాస్టర్ పోస్ట్ నీకే, నేను చేసిన బిషప్ పోస్ట్ నీకే అని ఇలాగ చెప్పడమా? అలాగంటున్నావు అంటే నీకు అర్థం కాలేదని. ఆలోచించండి దేవుని పిల్లరా. ఇందుకు క్రైస్తవులు తమ పిల్లలకు వాక్యాన్ని ఇవ్వటం అంటే ఎలాగా? బైబిల్ని కొని ఇవ్వటం, ఏదో పేపర్ మీద రాసి ఇవ్వటం కాదు. దేవుని పిల్లలారా, వారికి నేర్పాలి, సంగతులను నేర్పించాలి. ఎప్పుడు ఇవ్వాలి? ఎలాగివ్వాలంటే ఎలాగివ్వాలి అంటే నేర్పించాలి. ఎప్పుడు ఇవ్వాలి? బాల్యం నుంచే ఇవ్వాలి.
బాల్యం నుంచి ఇవ్వాలి. అంటే ఈ ఆస్తిపాస్తులు ఒక్క సంతకంతో, డాక్యుమెంట్స్ మీద ఒక్క సంతకంతో వాళ్ళ పరం అయిపోతాయి. ఒక్క వీలునామాతో వాళ్ళ పరం అయిపోతాయండి. ఒక 5 నిమిషాలు ఇచ్చేయచ్చు, టకచక రాసేసి ముద్ర కొట్టేసి ఇచ్చేయచ్చు పిల్లరా. కానీ ఈ వాక్యం అనేది 5 నిమిషాలు సంతకం పెట్టి ఇస్తే వెళ్ళేది, పుచ్చుకునేది కాదు పిల్లరా. దీన్ని నేర్పటానికి సంవత్సరాలు టైం పడుతుంది. ఈ వాక్యం ఇవ్వటానికి ఇదిగో దాస్తావేజులాగా ఇలా పేపర్ తీసుకొని అలా సంతకం పెట్టి చేతుల్లో పెట్టడం కాదు పిల్లరా. అలా గెలిపి కొన్ని గంటలు రిజిస్ట్రేషన్ చేయించే పని కాదు పిల్లరా. ఒక సంతకంతోనో ఒక పేపర్ మీద ఒక గంటతోనో పోయేది కాదు పిల్లరా. వాడు బాల్యదశలో ఉన్నప్పటి నుంచి వాడికి నేర్పుతూ రావాలి దేవున్న పిల్లరా. అప్పుడు కానీ వాడు వాక్యాన్ని వంట పట్టించుకొని నిలబడడు. ఇవ్వడం అంటే బైబిల్ కొని ఇవ్వటం కాదు, చిన్నతనం నుంచి వానికి ఇవ్వాలి పిల్లరా. వాడికి నేర్పించుకుంటూ జాగ్రత్తగా తీసుకుంటూ రావాలి. ఈరోజు తల్లిదండ్రులకు కనబడుతుంది ఇది. ఏ పిల్లవాడు చూడండి, వాడు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు బైబిల్ నేర్పించారండి. బైబిల్ సంగతులు ఎప్పుడు చెప్తుంటారు మనకి? చిన్నప్పుడు 5వ క్లాసు 6వ క్లాసులు నేర్పించమంటే, ఏమండి చిన్నపిల్లవాడు కదండి, వాక్యం ఎప్పుడో అర్థమవుతుందండి, చదువుకోనివ్వండి అంటాడు. కాస్త 10th క్లాస్ రాగానే పబ్లిక్ కదండి, చదువుకోనివ్వండి, ఇంకా బుద్ధి రాలేదు కండి, బుద్ధి వచ్చిన తర్వాత అంటాడు. ఈలోపు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఏమంటాడు? అయ్యో ఇప్పుడే టీనేజ్ కదండి, కొంచెం దాటినివ్వండి. టీనేజ్ కాదు, వాడు పెద్ద ముదురైపోయి ఉన్నాడు. వాడు అక్కడ ముదిరిపోయాడు. వాడు అక్కడ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాడు వింటాడు. ఇప్పుడు వాడు మాట చెప్తే వాడు వింటాడు? చెప్పండి దేవుని పిల్లలారా. ఏ బస్సు కిందో, ఏ లారీ కిందో, బైక్ మీద వెళ్ళి పడి సత్తాడు వాడు, వాక్యం లేదు కనుక. మీరు ఆలోచించండి. చిన్నపిల్లప్పుడు వదిలేవిడు. అందుకే దేవుడు బిడ్డలకు వాక్యాన్ని ఎప్పుడు నేర్పడు? బాలుడు నడవలసిన త్రోవను బాల్యమందు నేర్పమంటున్నాడు. చూడండి దేవుని పిల్లరా. వాడు చిన్నప్పుడు ఏమో హై స్కూల్ అని, ఆ తర్వాత 10th క్లాస్ పబ్లిక్ అని, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నాడని, డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీ అని, ఆ తర్వాత వృత్తి విద్యా కోర్సుల్లో ఉన్నాడని చెప్పి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయావనుకో, ఇంటర్మీడియట్గా ముదిరిపోతాడు వాడు. ఇంకా నువ్వేం చెప్తావు ముదిరిన తర్వాత? నైనా ప్రైజ్ దిలాడ చెప్పు అన్నావు అనుకో, నువ్వు ప్రైజ్ దిలాడ పీజులాడ పో మమ్మీ అంటాడు. నీకు లోకం తెలియదు, మేము ఒకసారి బయటికి రా అంటాడు. నీ మాట వింటాడు వాడు? ఆ వయసులో నీ మాట వింటాడు ముదిరినవాడు? నీ మాట ఎందుకు వింటాడు? పవన్ కళ్యాణ్ మాట వింటాడు. నీ మాట వింటాడు వాడు. ఎవరు మాట వింటాడు వాడు? పవన్ కళ్యాణ్ మాట వింటాడు. ప్రభాస్ మాట వింటాడు వాడు. జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు ఒక రంగులు వేసుకునే వాళ్ళు, ఈ హీరోల మాటలు ఉంటాడు. చిరంజీవి పిలుపునిస్తే చిరంజీవి పిలుపుని అందుకొని వెళ్ళిపోతాడండి వాడు. ఇదిగో ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ కానీ అక్కడికి వెళ్ళి తొక్కించుకొని చచ్చిపోతాడు నీ కొడుకు. వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతాడు. నువ్వు పిలిస్తే వస్తావా చర్చికి? నువ్వు రమ్మంటే వచ్చేస్తాడా వాడు? ఎలా వస్తాడు చెప్పు? ముదిరిపోయాడు. జాగ్రత్త తల్లిదండ్రులారా. మా పిల్లవాడు ఇంకా పిల్లవాడు కాస్త పెరగా, నువ్వు ఇప్పుడు ఈ లోపు తిండి పెడదాం బాగా, 10th అయిపోయినావు, ఇంటర్మీడియట్ అయిపోయినావు, డిగ్రీ అనుకుంటున్నావు అనుకో, వాడు ముదిరిపోతాడు దేవుని పిల్లరా. వాడు నీ మాట పొరపాటు కూడా వినడు. అప్పుడేం కావాలంటాడు? బైబిల్ కావాలనుకోడు, బైక్ కావాలి అంటాడు. నీకేమి ఇష్టం అంటే బైక్ అంటాడు. బైక్ కావాలంటాడు. మంచి సినిమా స్టార్కు అభిమానిగా ఉండాలనుకుంటాడు. మంచి డ్రెస్ కావాలనుకుంటాడు. అమ్మాయి వెనకాల తిరగడం ప్రారంభిస్తాడు. నీకు ఇష్టమైనది ఏంటి? బైక్ అంటాడు. అమ్మాయి అంటాడు. ఇంకా ఏదో చెప్తుంటాడు పిల్లరా. అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటాడు. బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. చేతులు వదిలేసి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ కోసం తిరుగుతూ ఉంటాడు. ఏమండి, ఈరోజు ప్రపంచంలో రోడ్డు మీద బైకు చేతులు వదిలేసి ఫాస్ట్గా రయ్యని పోతుంటాడండి. వాళ్ళంతా ఎవరో తెలుసా? అమ్మాయిలు వెనకాల పడితే అమ్మాయిలు విడిపిస్తున్నటువంటి వీళ్ళందరూ ఎవరో తెలుసా పిల్లరా? తల్లిదండ్రులు చిన్నతనం నుంచి దేవుడి మాటలు నేర్పినటువంటి ఆ భాగ్యులు వాళ్ళు. అచ్చోసిన ఆంబోతులాగా తల్లిదండ్రులు వదిలేసిన వారండి వారందరూ కూడా. ఒక అమ్మాయిని వేధిస్తున్నాడంటే, ఒక అమ్మాయిని వెంటబడుతున్నాడంటే, ఒక అమ్మాయి ఇష్టం లేకపోయినా అమ్మాయిని వాడు వేధించుకుంటూ, లెటర్లు ఇచ్చుకుంటూ, అది తీసుకుంటూ, ఒప్పుకోకపోతే కత్తి తీసుకొని నరుకుతున్నాడంటే ఎవరో చెప్పండి? దేవుని పిల్లరా. రై పడితే సస్తాడు వాడు పోతున్నాడంటే ఎవరు చెప్పండి? వీళ్ళందరూ విడిచిపెట్టిన పిల్లలు కదా చెప్పండి దేవుని పిల్లరా. దిక్కు దేశాలైన అనామకులుగా తల్లిదండ్రులు వాక్యం నేర్పించలేక వారిలో క్రైస్తవుల బిడ్డలు కూడా చాలా మంది లేకపోలేదు. వీళ్ళందరూ ఇలా పోతున్నాడంటే వాడిని వదిలేసావు ఊరి మీదకి, వానికి చెప్పే దిక్కు ఎవరు చెప్పండి దేవుని పిల్లలు. అలాగే అమ్మాయిలు చదువులు పెడితే వచ్చి ప్రేమలు, బాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ, డబ్బుల కోసం, మరి ఐఫోన్ల కోసం ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ బాయ్ ఫ్రెండ్స్ని మార్చుకుంటూ, పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళతో ఎఫ్ఐఆర్లు కొనసాగిస్తూ ఇలా ఉన్నారనుకోండి. వీళ్ళెవరు? వీళ్ళకు వాక్యం నేర్పక అచ్చోసినలాగా ఊరి మీద వదిలేసినటువంటి అభాగ్య జీవులు కదా చెప్పండి దేవుని పిల్లలారా. తరాలు నిర్వీర్యమైపోతున్నాయి దేవుని పిల్లరా. భయపడ్డాడండి దావీదు గారు. నాయన అందుకే ప్రార్థిస్తాండి, నా కోరిక మన్నించండి. తల నెరిసి మంచం మీదకి వృద్ధునే కాకమునిపే ఈ తరానికి వచ్చు తరానికి నీ మాటలు చెప్పే యోగ్యతను నాకు ప్రసాదించు తండ్రి. ఒక అబ్రహామును చూశాను తండ్రి. అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకు నిలబెట్టాడు. ఇస్సాకు ఏం చేశాడు? యాకోబు నిలబెట్టి. ఎంత మంచిలో చూడండి దేవుని పిల్లలారా. వాక్యం లేదండి, బైబిల్ లేదండి, భక్తితో సాధించారు. వారసత్వం ఏమిచ్చాడండి అబ్రహాం గారు? వారసత్వం ఏమిచ్చాడు? ఆస్తిమంతుడు, ధనవంతుడు కదండి, గొప్పవాడు కదండి. మరి ఏమిచ్చాడు? ఇస్సాక్కి గుడ్డ పేలికలతో వేసుకునే టెంట్ ఇచ్చాడు. అదేనిచ్చాడు. కోట కట్టుకున్నారా? కట్టుకోలేరు. కోట కట్టుకోవాలనుకుంటే కట్టుకోగలరు. కొడుకు ఏమిచ్చాడు? నాయన పిలిచాడు. నాయన ఈ లోకం శాశ్వతం కాదు నాయన, నీకు నేను ఇస్తున్నది ఏంటంటే ఇదిగో ఆ మందలు తీసుకో,
ఆ గుడ్డ ముక్కలు తీసుకో గుడారలో. ఏం తండ్రి? అంతేనాయన, ఇప్పటికింతే, ఓకే వెళ్ళిపోయాడు. ఆయన వాళ్ళ కొడుకుని పిలిచాడు, అబ్రహాం మనవాడిని, ఇస్సాకు కొడుకుని యాకోబు. నాయన ఇలారా. ఏంటి తండ్రి? వెళ్ళిపోతున్నాను నాయన. తీసుకో. ఏంటి తండ్రి? ఈ గుడ్డ పొలికలు తీసుకో. ఎక్కడ బతకాలి నువ్వు? మా నాన్న ఇల్లు కట్టలేదు, కోట కట్టలేదు, నేను కోట కట్టలేదు, నువ్వు కూడా బతుకు నాయన అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చూడండి దేవుడు ఎంత బాగా బతికారండి తాతలు కొడుకు మనవడు. ఆలోచించండి. అంటే వారసత్వంగా వారు దేవుడి భక్తిని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఆస్తిపాస్తులు కాదు దేవుడిని పిల్లరా. ఒకవేళ ఆస్తిపాస్తులు వస్తే ఆస్తిపాస్తుల మీద వీళ్ళు నమ్మకాలు పెట్టుకుని బతికేవారు. అబ్రహాముకు ఆస్తి మీద నమ్మకం లేదు, ఆస్తి ఉన్నప్పటికీ. ఇస్సాకు ఆస్తి మీద నమ్మకం లేదు, ఆస్తి ఉన్నప్పటికీ. యాకోబుకు నమ్మకం లేదు, ఆస్తి ఉన్నప్పటికీ. ఆయన కుమారుడిని ఏసేపుకు కూడా ఆస్తుల మీద నమ్మకం పెట్టుకోలేదు దేవుడిని. ఎంత మంచి తరాల మీరు ఆలోచించండి దేవుడిని పిల్లరా. అదండి క్రైస్తవులు తమ పిల్లలకి ఇవ్వవలసింది. అబ్రహాం చూసి ఇది నేర్చుకున్నారండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నాకు మేకల మందలి అంటాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవా ఆశీర్వాదం అని వాళ్ళని చూసి తెలుసుకోవాల్సింది నువ్వు. అదా నువ్వు తెలుసుకోవలసిందే. వారి భక్తి జీవితాలు చూడరా నాయన, వారు ఎలా బతికారో మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. అందుకేనండి అందరూ కూడా, భక్తులందరూ కూడా, ప్రవక్తలు కానీ భక్తులు కానివ్వండి, దేవుని నమ్మిన పిల్లలందరూ కూడా వాక్యాన్ని వారసత్వంగా తరతరాలకు ఇచ్చి వెళ్ళిపోయారండి. కానీ కుంటుపడిందండి. మొదటి శతాబ్ద కాలం తర్వాత పిల్లలకు వారసత్వం ఏమి ఇవ్వాలి అన్న సబ్జెక్టు తెలియకపోయేసరికి కుంటుపడిపోయింది. అందరూ కూడా మరలా అన్యజనుల్లాగే ఆస్తిపాస్తులు ఇచ్చుకుంటూ లోకాలను విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఆలోచించండి. కానీ యేసుక్రీస్తు వాక్యాన్ని భద్రం చేసి ఇచ్చాడు. పేతురు గారు ఏం చేశారు? ఇదిగో నేను చచ్చిపోయిన తర్వాత కూడా భద్రం చేస్తున్న వాక్యాన్ని భద్రపరుచుకుని వెళ్ళిపోయాడు. పౌలు గారు ఈ మంచి పదార్థాలను కాపాడు జాగ్రత్తగా చెల్లిపోయాడండి. ఇప్పుడు మనమే ఇవ్వాలి సమాజానికి మన వారసులకి? ఒక వాక్యం చెప్పే వ్యక్తిగా నా గర్భారం పుట్టిన బిడ్డకి నేనేమి ఇవ్వాలి చెప్పండి? వాక్యాన్ని నా దగ్గర నేర్చుకునే వ్యక్తిగా మీకు వారసత్వంగా ఏమి విడిచిపెట్టాలో చెప్పండి? వాక్యం దేవుని పిల్లలరా. వాక్యం. అందుకేనండి వాక్యం చాలండి మనకు. వెండి బంగారాలు వద్దు దేవుని పిల్లలరా. జనాల కానుకలు మనకొద్దు దేవుని పిల్లలరా. జనాల వస్త్రాలు మనకొద్దు, వారి బంగారాలు మనకొద్దు, వారి నగలు మనకొద్దు, వారి పొగడ్తలు కూడా మనకి వద్దు దేవుని పిల్లలారా. ఇదిగో తీసుకున్నాం. యేసుక్రీస్తు అపోస్తలులకు ఇచ్చింది, అపోస్తల శిష్యులకు ఇచ్చింది, ఇదిగో మన దగ్గరకు వచ్చింది దేవుని పిల్లలారా. ఈ వాక్యమే లేకపోతే ప్రపంచం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే లోకంలో అనేకులు ప్రతిరోజు నాశనానికి వెళ్ళిపోతున్నారు కదండి. ఆలోచించినందుకే వాక్యాన్ని నేర్చుకుందాం, ఇద్దాం పిల్లలకి. ఒకసారి తెచ్చేది కదా ఇది. చిన్నతనం నుంచి పిల్లలకు జాగ్రత్తగా ఇవ్వాలి. బిడ్డ ముదిరిన తర్వాత ఇద్దాం అనుకుంటే పొరపాటు చేస్తున్నావు నువ్వు. వాడు తీసుకోకూడదాన్ని, వాడి పాటలు కూడా పడదాన్ని. విషం ఎక్కింది వాడికి అంతా కూడా. పాము కొడితే ఒళ్ళంతా విషం ఎక్కుతుంది. దయ్యం కాటేసింది అనుకోండి, వాళ్ళంతా పాపం ఎక్కిపోతుంది. ఇంకా వాడికి ఏం వాక్యం చెప్పండి? ఇంకా వాడు నీ దగ్గర కొంచెం రెక్కలు వచ్చిన అలాగా చర్చిలో కూర్చుంటాడు, సెల్ ఫోన్లో చూసుకుంటాడు. ఫోన్ రాగానే నోటి బయటికి వెళ్ళిపోతే వాడికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి ఉన్నాడో వాడికే తెలియదు. ఏదో ఒక రోజు ఏ బస్సు కిందో ఏ ట్రైన్ కిందో పడి చచ్చిపోతాడు వాడు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు చచ్చిపోతారండి. వాక్యం వాడు మిడిమిలుపుతనంగా బతుకుతాడు. ఎలా చెప్పండి దేవుని పిల్లలారా? క్రైస్తవ తల్లిదండ్రులకు తెలియవలసిన సబ్జెక్టు కదా ఇది? క్రైస్తవ బిడ్డలకు అర్జెంటుగా నేర్చుకోవాల్సిన సబ్జెక్టు కదా దేవుని పిల్లలు? ఆలోచించారు. అందుకే పాఠాన్ని పెట్టామండి. క్రైస్తవులు తమ పిల్లలకి ఇవ్వవలసింది ధనమా వాక్యమా? ఏది ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి? ధనాన్ని ఇవ్వాలా, వాక్యాన్ని ఇవ్వాలా? వాక్యాన్ని ఇవ్వాలి దేవుని పిల్లలారా. ఇదిగో నువ్వు వాడికి వాక్యాన్ని ఇవ్వలేదనుకో, చిన్నతనం నుంచి నేర్పి ఇవ్వలేదనుకో, వాడేం చేస్తాడు తెలుసా? నువ్వు పొరపాటున నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు ఇవ్వకపోతే దిండు ముక్కు మీద పెట్టి జాగ్రత్తగా మర్డర్ చేసి లాగేసుకుంటాడు. అవునా కదా చెప్పండి? నువ్వు వాక్యాన్ని వాడికి నేర్పకుండా, వాక్యాన్ని వాడికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇవ్వకుండా, నువ్వు ఏమరపాటుగా బతికేసి నా బిడ్డలే నా ముద్దులే అని ఏదైనా బతికావనుకో, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు ఒకవేళ ఇవ్వలేదనుకో, ఇవ్వకపోతే వాడేం చేస్తాడు? నిన్ను వేసేసి లాక్కుంటాడు. పొరపాటున నా తల్లి నా తండ్రి నాకు ఇవ్వదు ఈ ఆస్తిపాస్తులు డౌట్ వచ్చిన వాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయి ఏ గోదావరిలో తోసేస్తాడు నేను రైల్లో నుంచి. అయ్యో మమ్మీ అని వాడే మళ్ళీ నీకు పిండా కూడా పెడతాడు. ఆలోచించండి. లేరా ఇటువంటి పిల్లలు లేరా? తల్లిదండ్రులు తల్లిని వేసేసిన వాళ్ళు లేరా? ఆస్తుల కోసం తండ్రులు వేసేసిన వాళ్ళు లేరా? తల్లిదండ్రులు ఇద్దరిని కొట్టి లేపేసిన వాళ్ళు లేరా? చెప్పండి దేవున్న పిల్లరా. ఎన్ని అండి పేపర్లలో ప్రతిరోజు చూడొచ్చు మనం ఇటువంటి న్యూస్కు. మీరు ఆలోచించండి. నువ్వు వాక్యాన్ని ఇవ్వకపోతే నిన్ను లాక్కుంటాడు కూడా నీ డబ్బునంతా కూడా. పిల్లరా, దేవుని పిల్లరా, అయితే మీకు ఒకటి రావాలి. మళ్ళీ సంపాదించిన సంపాదన ఎవరికి ఇవ్వాలండి? ఆస్తులు ఎవరికి ఇవ్వాలి? ఐశ్వర్యాన్ని ఎవరికి ఇవ్వాలి? మేము పిల్లలకైతే ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు, కాస్త వాడి కడుపు నిండా అన్నము ఒంటి మీదకి బట్ట అన్నారు. మరి మేము సంపాదించిన ఆస్తుపాస్తులు పెన్షన్స్ గిన్షన్స్ ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? బైబిల్ చదువు నీకు అర్థమవుతుంది. ఎవరికి ఇవ్వమని చెప్పాడు దేవుడు? నీకు అన్న వస్త్రాలే. మరి ధనాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. నీ చరచిరాస్తిని ఎవరికి ఇచ్చారా? మొదటి శతాబ్దంలో చరచిరాస్తులు ఎవరికి ఇచ్చారండి? వాళ్ళు అపోస్తుల పాదాల చెంత తెచ్చి పెట్టేశారు. పిల్లలారా, ఏమంటే ఈ మాట చెప్పామంటే క్రైస్తవులు మన గొంతను నొక్కేస్తారు, వాళ్ళ గొంతను నొక్కొని చచ్చిపోతారు. ఇటు చరచిరాస్తులు దేవుడికి ఇవ్వాలా? దేవుడి పరిచర్య కోసం ఖర్చు పెట్టాలా? అవును.
ఇలా చెయ్యకపోతే నీ పిల్లలకు వారసత్వంగా ఇచ్చెళ్ళిపోతే నువ్వు ఉన్న నాళ్ళు నువ్వు తిని బతికావు దేవుని మరిచి, వాడున్న నాళ్ళు వాడు తిని మరుగుతాడు. తరం వెంబడి తరము తర్వాత అలాగా నరకానికి లైన్గా మీ వంశ వటవృక్షంతో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేనండి మన ధనాన్ని, మన కష్టార్జితాలను మనం ఖర్చు పెట్టవలసింది మన తండ్రి అయిన దేవుడికి. నీ పిల్లలకి ఇస్తే అది భూమిలోనే ఉండిపోయి వాడు నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. దేవుడికి ఇస్తే ఆ ధనాన్ని ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది పరలోకంలో ధనము కూర్చుకోండి, అక్కడ చిమ్మెట పట్టదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. యేసుక్రీస్తు చెప్పిన మాట, హెవెన్లీ సేఫ్టీ లాకర్. హెవెన్లీ సేఫ్టీ లాకర్ అది. అక్కడ దాచుకో నీ ధనాన్ని. అప్పుడు నీ ధనం అక్కడికి వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడ నీకు ఈ చిన్ని ధనం అక్కడ ఎంత తెచ్చి పెడుతుంది? శాశ్వతమైన సుఖాలనే పరలోకాన్ని తెచ్చి పెడుతుంది. దేవుని పిల్లలారా, ఈ వాక్యం కోసం ఇక్కడ నిన్ను నువ్వు ఖర్చు చేసుకుంటే, నీ ధనాన్ని ఖర్చు చేసుకుంటే, ఇందుకు పరలోకంలో ధనాన్ని వేసుకోవడం ఎలాగా? దేవుడి కోసం ఖర్చు పెట్టు. దేవుడితో ఖర్చు పెట్టావు. ఏదో కరపత్రాలు వేసామండి, రేపు పొంగనూరుకి సుమారు 50,000 రూపాయలు ఖర్చు పెడతామండి. ఇది క్షమించండి, కుప్పం, ఇది నగిరి ఉంది కదండి. మరి రోజా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదండి. మరి ఆ ఊరికి నగరికి వేసామండి. పిల్లలు చాలామంది లేరు, వెళ్ళిపోయారండి. నిన్నటి నుంచి 6 నిమిషాలు నేను అందరం పనులు తిరిగి అటు ఇటు నగరి తిరుపతి తిరిగేసి గ్రౌండ్ ఓకే చేసి, ఇదిగో పిల్లలు ఎండలో కష్టపడి ఆచిచ్చి ఈచెచ్చి తిరుగుకుంటూ పంచుతున్నారు. దేవున్న పిల్లలారా, మనలాగా ఫ్యాన్ల కింద కూర్చోలేదే దేవున్న పిల్లలారా. మనం ఇక్కడ 4 మాటలు ఆలోచిస్తున్నాం, అక్కడ చర్చిలకు తిరుగుతున్నారు పిల్లలు రాత్రింబవళ్ళు తెల్లవారుజాము లేచి. అదండి దేవుడి కోసం పడే కష్టం. అది వారసత్వంగా పిల్లలకు మనం ఇవ్వాల్సింది. దేవుని వాక్యాన్ని ఇచ్చి దేవుడి కోసం ఎలా కష్టపడాలో, దేవుడి కార్యక్రమం ఎలా చెయ్యాలో, మన దరిదాపులో ఉన్న పిల్లలందరికీ వాక్యాన్ని ఎలా నేర్పాలో, అది తల్లిదండ్రులముగా మన పిల్లలకి మన దగ్గర వాక్యం నేర్చుకుంటున్న వ్యక్తులకు వారసత్వంగా మనం ఇవ్వవలసింది. మరి మీకు అర్థమైంటుందని నేను మరి ఆలోచిస్తున్నాను. కాబట్టి దేవుని పిల్లలారా, మరి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వవలసింది వారసత్వంగా ధనాన్న వాక్యాన్ని ఇవ్వాలి. వాక్యాన్ని ఇవ్వాలంటే నీ దగ్గర ఏముండాలి? ఉందా మరి నీ దగ్గర వాక్యం? బైబిల్ చూపించారు పొరపాటున మరల ఉందండి అని బైబిల్ చేతికేసి పాటింపశ్రే అనేరు. మీరు పాటింపశ్రేష్ఠ గ్రంథం అనే చేత్తో పడుకున్న ప్రతి వాడి దగ్గర వాక్యం లేదు. మీరు పొరపాటు పడుతున్నారేమో. వాడికి పఠించ శ్రేష్టమని తెలుసు, కానీ పాటింపశ్రేష్ఠ గ్రంథం అని చెప్పిన సంగతి వాడికి. పఠింపశ్రేష్ఠ గ్రంథమా బైబిల్? పాటింపశ్రేష్ఠ గ్రంథమా? పఠింపశ్రేష్ఠ గ్రంథం అని ఎన్నో చెప్పుకుంటున్నారు, కానీ పాటింపశ్రేష్టమైన గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్. ప్రపంచంలో ఏ పుస్తకం ఉందో చెప్పండి? బైబిల్ ఒక్కటే. ఇలా పట్టుకొని పాటింపని కింద పెట్టుకుంటాడు. అంతేనా? పాటించు. నువ్వు పాటిస్తే వాక్యం నువ్వు ఇవ్వాలంటే నీ దగ్గర వాక్యం ఉండాలి. నీ దగ్గర వాక్యం ఉండడం అంటే ఏంటి? పాఠాలు బాగా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అడుగుతారు అలంకరణ గురించి ఏంటి, దాని గురించి ఏంటి, దీని గురించి ఏంటి. పిల్లలు అడిగినప్పుడు సబ్జెక్టు పుంకాలు గడ్డి గంపలు ఇతరుల మీద కొమ్మరించేంత సబ్జెక్ట్ ఉండాలంటే నువ్వు ఆహార నిమిషాలు కష్టపడి క్లాసులకు వచ్చి చర్చికి వచ్చి చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటే అది నీ సొంతం అవుతుంది. నీకు ఎలా ఇవ్వాలో తెలుస్తుంది. అప్పుడు నీ బిడ్డలకు నువ్వు నేర్పించడానికి నీకు అవకాశం ఉంటుంది. అంటే నీ పిల్లలు బాల్యదశలోని నువ్వు వారసత్వంగా వాక్యాన్ని ఇవ్వాలంటే, అంటే నువ్వు యవ్వన ప్రాయంలో ఉండేటప్పటికీ నీకేమొచ్చి ఉండాలి? వాక్యం వచ్చి ఉండాలి. అంటే ప్రతి యవ్వన బిడ్డ, ప్రతి యవ్వన స్త్రీ వాక్యాన్ని అనేదాన్ని ఎప్పుడు రెడీ చేసుకొని పెట్టుకోవాలి, నేర్చుకొని యవ్వన ప్రాయం వచ్చేటప్పటికే, పెళ్ళిడు వచ్చేటప్పటికే, 20-21 వచ్చేటప్పటికే ఫుల్గా వాక్యాన్ని నేర్చుకుని రెడీగా పెట్టి నీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీకు బిడ్డలు పుడితే అప్పుడు వారికి నువ్వు నేర్పించుకోవాలి. ఇది దేవుని పిల్లలారా, మనం వాక్యాన్ని ఇవ్వటం అంటే మొదట మనకు రావాలి, మనలో ఉండాలంటే నేర్చుకోవాలి. ఇది క్రైస్తవ బిడ్డలకు దేవుడు విధించిన విధి. మన దేవుడు మనకు రాసిన రాత, మన కోసం బైబిల్లో గీసిన గీత. దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోయిన వారు లెక్కకు కుప్పలుగా ఉన్నారు, లెక్క కుదవలేదు ఇలా వెళ్ళిపోయిన వారిలో. నీవు కూడా దేవుడు రాసిన గీతను దాటి అందరిలాగా ఆస్తులు ఐశ్వర్యాలు పిల్లలకి ఇచ్చి నిత్యాగ్నికి నీ కుటుంబంతో పాటు దిగజారిపోతావో? దేవుడు చెప్పిన వాక్యాన్ని, పాత నిబంధన కొత్త నిబంధన ప్రవక్తలు ఇవన్నీ కూడా చదువుకొని విన్న వాక్యం అర్థమైన వాడవుగా, అర్థమైన దానవుగా, నీకున్న సమస్తాన్ని కన్న తండ్రి కోసం ఆయన పని కోసం ఖర్చు పెట్టుకొని వాక్యాన్ని నేర్చుకొని నీ తదనంతరం నీ వారసులకి వాక్యాన్ని ఇచ్చి పరలోకానికి చేరుకుంటావో నిర్ణయం ఇదే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. కన్న తండ్రి, పరిశుద్ధమైనటువంటి మీ మాటలని కేవలం పఠించ శ్రేష్ఠ గ్రంథమే కాకుండా పాటింప శ్రేష్ఠ గ్రంథమైనటువంటి మీ బైబిల్ జ్ఞానాన్ని ఒక చిన్ని అంశం ద్వారా మీ పిల్లల ముందుకు తీసుకొని వచ్చాము తండ్రి. క్రైస్తవులు తమ పిల్లలకు ఇవ్వవలసింది ధనరాశులు ఐశ్వర్యాలు కాదని వాక్యాన్ని ఇవ్వాలని మీ వాక్యం చెబుతున్న మాటలని మీ పిల్లల ముందుకు తీసుకొని వచ్చాము తండ్రి. విన్న మీ పిల్లలు బ్రతుకులను దిద్దుకొని తండ్రి వంశ పారంపర్యంగా పిల్లలకి వాక్యాన్ని ఇచ్చుకుంటూ ఒక దావీదులా, ఒక అబ్రహాంలా, బైబిల్లో ఉన్న భక్తులాగా చివరికి యేసుక్రీస్తు అనే మహానుభావుడు ఎలాగైతే వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు, అపోస్తులాగైతే భద్రం చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు నాయన, మేము కూడా ఈ తరుణంతో మా దగ్గరికి వచ్చింది తండ్రి. వాక్యం వచ్చే తరాల్లో మేము ఉన్నాం తండ్రి, నేర్చుకుంటున్నాం తండ్రి. అనేకులకు నేర్పడానికి సహాయం చేయండి.
ఇది ఒక రోజుతో ఇచ్చేది కాదు తండ్రి, బైబిల్ని చేతిలో పెట్టేది కాదు. ప్రతిరోజు నాయన జాగ్రత్తగా గంటలకు గంటలు మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పి, పాఠాలు నేర్పి పరిపూర్ణులను చేయాలి నాయన. లోకంలో పడిపోకుండా నిలబెట్టుకోవాలి తండ్రి. అట్టి మహద్భాగ్యాన్ని, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి చెప్పిన నాకు కూడా దయతో ప్రసాదించగలరని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. Rega mare nesa